సో హాయ్ అన్న, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ సెంచరీ పాడ్కాస్ట్కి మీ టైం ఇచ్చినందుకు. సో మీకైతే ఇంట్రడక్షన్ అవసరం లేదు, నాకు తెలిసి ఏపీ తెలంగాణలో మోస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎవరికి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా శ్రీకాంత్ అన్న అయితే తెలియకుండా ఉండరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో మన స్టేట్స్ నుంచి ఆయన అచీవ్ చేసింది ఎవరు అచీవ్ చేయలేదు. సో అంటే ఫస్ట్ మీరే కదన్నా చేసింది, అది కాదనిలేము ఎవరన్నా. సో సో స్టార్టింగ్ విత్ మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎక్కడ జర్నీ స్టార్ట్ చేశారు, మీ ఎక్కడ నేటివ్ ప్లేస్? ఓకే, నాది నేటివ్ వచ్చేసి భీమవరం. నేటివ్ వచ్చేసి భీమవరం అండ్ దెన్ వి మూవ్ టు కాకినాడ మా బ్రదర్ స్టడీస్కి వాటికి. సో అండ్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ. సో తర్వాత ఇట్ మూవ్డ్ ఇన్ టు లైక్ photography, research. So working with the forest department as a volunteer and working with Fishing Cat Conservancy as a lead field conservationist. So multiple organizations తో freelancing చేయడం జరిగింది. మీరు మామూలుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోటోగ్రఫీకి వచ్చారు కదా. సో నాకు మీరు ఎప్పటి నుంచో పరిచయం, 2020 నుంచి నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసిన 2020లో. సో అక్కడి నుంచి మీ జర్నీ చూస్తున్నాను నేను కూడా. ఒక్కోసారి పక్కనే ఉన్నాను, ఒక్కోసారి చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కలవడం చాలా గ్యాప్ తర్వాత కలిసాం. బట్ ఎప్పుడు మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. మీరు అచీవ్ చేసిన హైట్స్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మీ జర్నీ బిగినింగ్ నుంచి ఎంతో కొంత, అంటే మీ గురించి తెలిసినప్పటి నుంచి నేను మీ గురించి నాకు కొంచెం తెలుసు. స్టార్టింగ్లో చాలాసార్లు ఫీల్డ్ కూడా వెళ్ళాం కదా అన్న. అవునవును. సో ఈ జర్నీ మొత్తాన్ని ఈ పాడ్కాస్ట్లో ఎవరికైనా, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలోకి వద్దామనుకుంటున్న వాళ్ళకి కానీ, ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఆ టఫ్ జర్నీ అని అందరికీ తెలుసు. సో దానికి ఒక మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా. సో స్టార్టింగ్ విత్ మీరు 2020లో కలిసినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే నాకు 2020లో తెలుసు, బట్ మీరు ఫస్ట్ అసలు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీరు ఎప్పుడు ప్యాషన్గా నేను ఇదే పర్సీవ్ చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? సో లైక్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లైక్ 2016. సో ఆ టైంలో ఐ డిసైడెడ్ టు డూ ఫోటోగ్రఫీ. సో ఎందుకంటే నేను ఎక్కువ రీసెర్చ్ ఆర్టికల్స్ అవి కూడా రాసేవాడిని అనమాట. సో ఎందుకంటే నేను వర్క్ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాలంటీర్ కింద, సో లైక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఇలా కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేసినప్పుడు దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్ పార్ట్. సో ఆ టైంలో ఐఎమ్ ఆల్సో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ రీసెర్చ్ ఆర్టికల్స్, అబ్జర్వింగ్ యానిమల్ బిహేవియర్. సో ఇదంతా చాలా ఇంట్రెస్ట్. సో అక్కడి నుంచి దెర్ ఈస్ వన్ సిచ్యువేషన్. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నన్ను ఫుల్గా ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అయ్యేటట్టు చేసింది అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏంటన్నా? సో సిచ్యువేషన్ ఏంటంటే బేసికల్గా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు రీసెర్చర్స్ ఉంటారు. సో ఐ వర్క్ విత్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ డూయింగ్ అ ఫెనామినల్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో పాటు కూడా నేను కూడా రీసెర్చ్ వర్క్స్, ఫిషింగ్ క్యాట్స్కి, ఆటర్స్కి కెమెరా ట్రాపింగ్ అవి చేసేటప్పుడు చెప్తున్నా కదా, రాసేవాడిని అనమాట. రీసెర్చ్ ఆర్టికల్స్ అవి రాసేవాడిని. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లు ఉంటాయి కదా, ఫారెస్ట్ దగ్గర బ్రతికే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అడ్జాయినింగ్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో లోకల్ కమ్యూనిటీస్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోరింగ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో దాని చుట్టూరు మెజారిటీ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటుంది. సో అందులో అందరూ కూడా దే ఆర్ నాట్ దాట్ వెల్ ఎడ్యుకేటెడ్. దే ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ పేపర్స్ని యాక్సెస్ ఎలా చేసుకోవాలో తెలీదు. తర్వాత అసలు ఈ రీసెర్చ్ అనేది ఒకటి జరుగుతుంది, ఇలా పబ్లికేషన్స్ అవుతాయి అని చెప్పి మనలోనే చాలా మంది తెలియదు. సో ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఫారెస్ట్లో మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఈ ఆర్టికల్స్ ఏవైతే రాసామో, తర్వాత నా ఫ్రెండ్స్ కూడా పేపర్స్ అవి పబ్లిష్ చేసినప్పుడు ఆ ఫారెస్ట్కి ఉన్న థ్రెట్స్ ఏంటి అని ఒకళ్ళు స్టడీ చేశారు. అది రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసాం. అది కమ్యూనిటీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక 4-5 years వర్క్ చేస్తాం. 4 years వర్క్ చేసిన తర్వాత విల్ కమ్ విత్ సమ్ అవుట్పుట్స్. సో ఇవి ఫారెస్ట్కి థ్రెట్స్, వాటిని మనం ఇలా చేయొచ్చు అని చెప్పి సొల్యూషన్స్ వస్తాం, రికమెండేషన్స్. సో అవి వీళ్ళకి తెలియదు కదా. సో ఒకరోజు నేను ఏమైందంటే మ్యాంగ్రోవ్స్లో బోట్లో వెళ్తున్నా విత్ బోట్ మ్యాన్ ఒకటి ఉన్నాడు, లోకల్ పర్సన్, తీసుకుని వెళ్తుంటే ఏంటంటే సడన్గా స్పాట్ టైల్ పెట్టేవైపు ఒకటి చూసాం. ఓకే. స్పాట్ టైల్ పెట్టేవైపు ఒకటి చూస్తే మ్యాంగ్రోవ్స్లో ఉంటుంది బేసికల్గా. ఇట్స్ వెరీ స్లో మూవర్, ఎక్కువగా ఒక చోట పర్చ్ అయి ఉంటుంది, నాక్టర్నల్ యాక్టివిటీ బాగుంటుంది. అవి దే ఆర్ వెరీ స్లో మూవర్. సో మనోడు ఏంటంటే పావుని చూసిన వెంటనే
సార్ దీన్ని మనం చంపేయాలన్నాడు. ఎందుకు భయ్యా, ఎందుకు చంపాలి అన్న. ఎందుకు చంపాలి అంటే అది పాము మనం చూసినప్పుడు మనం దీన్ని చంపబోతాడు, మనల్ని వెంటాడుకుంటూ వచ్చేస్తాయి. సో ఈ స్టోరీస్ ఉంటాయి కదా, మిత్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వచ్చేస్తుంది, దీన్ని చంపకపోతాయి అన్నాడు. సర్లే అయితే బోట్ టికెట్ స్టాప్ చేసి ఇక్కడ ఉందాం, అది ఎంతసేపు ఉందో ఎంతసేపు ఉందాం. వి వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 3-4 hours. ఓకే, అది ఒక ఇంచ్ కూడా కదలలేదు. ఇట్ పర్స్డ్ ఆన్ సేమ్ బ్రాంచ్. సో ఉంది, వచ్చేస్తుంది అన్నావు కదా, రావట్లేదు ఏంటి అన్నాను. సో అలా టిల్ సన్సెట్ వరకు ఉన్నాం. అండ్ ఐ రికార్డెడ్ లైక్ కపుల్ ఆఫ్ వీడియోస్, పిక్చర్స్ అవి తీసుకున్నాను. అంతా అయ్యింది చెప్పాను అనమాట. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్నాం, అది ఇంచు కూడా కదలలేదు. సో ఫుడ్ అవి తీసుకున్న తర్వాత దే సర్టన్ లైక్ సేమ్ ప్లేస్, వాటి వెరీ స్లో మూవర్స్. అయ్యేం పగబట్టేసి ఇంటి వరకు రావాలంటే ఇట్స్ హైలీ లైక్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. సో ఫొటోస్ అవి తీసి, వీడియోస్ తీసి ఐ షోడ్ హిమ్. తర్వాత అదే సేమ్ డే విలేజ్కి వచ్చినట్టు ఎవ్రీడే నేను ఫీల్డ్ వర్క్ అయిన తర్వాత ఐ సెట్ విత్ మై ల్యాప్టాప్, డేటా కాపీ చేసి చుట్టుపక్కల విలేజర్స్కి పిల్లలు వాళ్ళందరూ వచ్చి చూపిస్తా ఉండే. ఎందుకంటే వాళ్ళు చూసింది వేరు, మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ చేసి ఆ క్లోజ్ పర్స్పెక్టివ్ చూపించామంటే ఇట్ విల్ బి లైక్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇదేనా మేము రోజు చూసేదేనా, ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఐ హ్యాడ్ దట్ ఇంటరాక్షన్ విత్ దెమ్ అండ్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ లైక్ ఇది స్లోగా వెళ్తుంది అని చెప్పా కదా. సో రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్, ఐ మీన్ నా ఒపీనియన్, నాకు అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అది మోర్ సైంటిఫిక్గా కూడా ఉంటుంది లాంగ్వేజ్. ఐ మీన్ ఇట్స్ గుడ్, అది నేను దాన్ని ఏమనట్లేదు కానీ, బట్ ఇట్స్ నాట్ మై థింగ్. అంటే రీచ్ అవ్వట్లేదు ఎవరైనా కాదు కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఆ వర్క్ని వాళ్ళందరికీ కన్వే చేయలేకపోతున్నాను. జస్ట్ ఆ రోజున ఎప్పుడైతే ఇమేజెస్ అయ్యి వీడియోస్ అయ్యి క్లిక్ చేసి వాళ్ళకి చూపించానో, సో దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దేర్ ఎక్సైట్మెంట్. సో ఇదంతా కూడా పిక్చర్ కెన్ టెల్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. అవును. సో విజువల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. సో వాళ్ళకి ఎప్పుడైతే మనం రాసిన దానికన్నా చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యి ఆ బోట్ మ్యాన్ ఆ రోజుకి ఆడి మారాడు. అవును. సో అప్పుడు I started showing it to lot of people and people started recognizing it, understanding. So that's the point from me, like I'm shifting from like I'm writing to like documenting. సో బ్యూటిఫుల్. అంటే ఇక్కడ మీకు ఒక పర్ఫెక్ట్ రీజన్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు చాలా కోర్ స్టోరీస్ మీరు చెప్పగలిగారు. అంటే ఆ కోస్టల్ జోన్స్లో మీరు పర్టికులర్గా పిక్కీగా ఉన్నారు. అంటే మీరు చేసిన వర్క్స్ అన్నీ కూడా కోస్టల్ జోన్లోనే వర్క్ చేశారు ఏపీలో. సో దీన్ని కొంచెం ఇప్పుడు యంగర్ జనరేషన్ కొంచెం షిఫ్ట్ చేసి చూస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ కింద తీసుకుని అరే శ్రీకాంత్ అని చేస్తున్నారు, నేను అలా చేస్తాను అని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ బ్యాక్ స్టోరీ ఒక ఇంటెన్షన్ లేకపోయి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనే మీడియంని ఎంత పవర్ఫుల్గా అన్నది మీరు చాలా పవర్ఫుల్గా యూజ్ చేశారు. ఆ స్టోరీ టెల్లింగ్కి కానీ, ఆ కమ్యూనిటీ ఎడ్యుకేషన్లో యూజ్ చేయడం కానీ మీరు చాలా పర్పస్ఫుల్గా ఉన్నారు. బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వస్తున్న వాళ్ళకి లైక్ వాట్ ఈస్ పర్పస్ఫుల్ లైక్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు నాకు ఒక సో నేను ఒక వైల్డ్ లైఫ్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు వైల్డ్ లైఫ్లో ఇంట్రెస్ట్ ఉండి ఆర్టికల్స్ రాసడం స్టార్ట్ చేశారు. సో ఇది ఒక లోకల్ కమ్యూనిటీలో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఐ మీన్ పర్సన్ టు పర్సన్. If you are able to spend like lot of time in the field, you will get to see like lot of things, ground reality అన్ని తెలుస్తాయి. సో అప్పుడు నీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది బిల్డ్ అవుతుంది. సడన్ గా నువ్వు ఒక నేషనల్ పార్క్ కానీ ఒక సాంచురీ కానీ ఒక రోజు వెళ్ళి నువ్వు తీసినప్పుడు నీ ఆ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అవునవును. సో అండర్స్టాండింగ్ వేరేగా ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అండర్స్టాండింగ్ ద స్పీషీస్ అండ్ దేర్ బిహేవియర్, సో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. అలాగే మన థాట్ ప్రాసెస్ కూడా మారుతాం. సో ఎన్ని రోజులు స్పెండ్ చేసాం అన్నదాన్ని టైం డిసైడ్స్. అదే మిమ్మల్ని ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి ఒక జోన్ అంటే మీరు నాకు ఒకసారి చెప్పారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, పవన్ ఎప్పుడు మనం ఒక స్పెసిఫిక్ ఏరియాలో వర్క్ చేస్తే మనకి అక్కడ ఒక మంచి పొటెన్షియల్ ఉంటుంది, మనం అన్ని స్పీసెస్ని కవర్ చేయాలని అనుకోకూడదు. నా పర్టికులర్ అంటే మీ పర్టికులర్ జోన్ వచ్చేసి నేను కోస్టల్ ఏరియాని నేను చూస్ చేసుకున్నాను, నేను అక్కడ వర్క్ చేస్తాను, అక్కడ నేను లైక్ డిఫరెంట్ రీజన్ వై ఐ చూస్ లైక్ కోస్టల్ ఆంధ్ర ఆర్ లైక్ ఆంధ్ర ఈస్టర్న్ ఘాట్స్. ఇట్స్ లైక్ కంప్లీట్ డిఫరెంట్. సి నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కూడా లైక్ ఐ హ్యావ్ లైక్ లిటిల్ బిట్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ లైక్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ. సో అప్పుడు నేను చాలా మందిని ఐ కాంటాక్ట్ లైక్ లాట్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్. ఎవ్రీబడి లైక్ సజెస్టెడ్ మీ లైక్ నువ్వు మసయమారా వెళ్ళు, లేకపోతే జిమ్ కార్బెట్ వెళ్ళు, కబీని వెళ్ళు అని చెప్పారు. కానీ ఎవరో ఆంధ్రాలో ఎప్పుడు చెప్పలేదు. కానీ అప్పటికే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాలంటీరింగ్ చేయడం వల్ల అంటే ఐ గెట్ టు సీ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్, డిఫరెంట్ స్పీషీస్, ఎకో సిస్టమ్స్. ఇవన్నీ మన దగ్గర ఎంత ఉంది కదా, బట్ వీళ్ళందరూ ఎందుకు దీని గురించి చెప్పకుండా నాకు వేరే ప్లేసెస్ చెప్తున్నారు అని చెప్పి
ఇట్ స్టార్టెడ్ లైక్ చిన్నది ఒక ట్రిగర్ అయిన. సో దాట్స్ ద మెయిన్ పాయింట్. ఆంధ్రాని హైలైట్ చేయాలి, ఆంధ్రాలో ఇంత ఉంది. ఎందుకంటే ఐ వర్క్డ్ యాజ్ అ వాలంటీర్, సో ఐ గాట్ టు నో లైక్ ఓకే ఇన్ని ఉన్నాయని చెప్పి. సో యా, that is one point. I'm not against to like any other national parks or sanctuaries in the world or in India. బట్ ఏంటంటే ఫస్ట్ బ్యాక్యార్డ్ ని మన స్టేట్ ఉన్న చోట ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు యూ కేర్ అబౌట్ దమ్. అవునవును, నీకు అది తెలిస్తేనే కదా, ఇవి ఉన్నాయని తెలిసి. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ లైక్ ఫోటోగ్రఫీ. అవును, ఇప్పుడు నాకు ఎప్పుడైతే తెలియలేదో నేను కూడా బయటకు వెళ్తా. అవునవును. సో ఇఫ్ యూ సీ లైక్ ఆంధ్ర చూసామనుకో, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లైక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. అవునవును. పాపులేషన్ కొల్లేరు బర్డ్, రామ్సార్ సైట్, రోళ్లపాడు బ్యూటిఫుల్ గ్రాస్ ల్యాండ్, మారేడుమిల్లి, పాపికొండ నేషనల్ పార్క్, అమేజింగ్ ఫారెస్ట్. యూ కెన్ సీ లైక్ స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్, రస్టీ స్పాటెడ్ క్యాట్, అండ్ బిగ్గెస్ట్ టైగర్, బిగ్గెస్ట్ క్యాట్ లైక్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, హార్న్బిల్స్, ఈవెన్ గ్రేట్ హార్న్బిల్స్, మలబార్ పైడ్ హార్న్బిల్స్, and then underwater squirrels కూడా, flying squirrels and lot of different species of snakes. అండర్ వాటర్ చూసామంటే స్ట్రీమ్స్ అంతా మనం ఇగ్నోర్ చేస్తాం, కానీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రీమ్స్. లైక్ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో ఆలివ్ బార్బ్స్ కానీ, ఈ గోల్డెన్ మాషియర్ ఫిషెస్ కానీ, మగ్గర్ క్రొకోడైల్స్ కానీ, ఇట్స్ ఫన్ టు లైక్ ఎక్స్ప్లోర్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి లైక్ ప్రౌడ్ ఆఫ్ అవర్ డైవర్సిటీ. అవునవును. సో మన కోరింగ దగ్గర చూస్తే ఎన్ని బర్డ్స్ వస్తాయి, లైక్ చాలా ఉంటాయి. over 100 different species of birds. Migratory, it's an important bird area, Asian flyway corridor. We have fishing cats, smooth coated otters, like turtles, things like if I continue speaking it, like there are like a lot of things. So it always gives me goosebumps, like okay, inka I speak like any species ఉన్నాయి. You see like mud skippers. Mud skippers. So it's not about like a big species always. Big tiger in a forest. Sometimes it's about like a small species like yellow fiddler crabs, amazing. Mud skippers, they're amazing. Jumping spiders, they're amazing. Air breathing slug అని ఉంటుంది, mangroves లో ఉంటుంది. Okay, it's difficult to see them, they're tiny. Okay, but their behaviors are so amazing. So they're like a lot of things. అదే కానీ once you start to see wildlife photography ఏం రావాలంటే మెయిన్ photography, anybody can click a picture. Like if you attend a course or online technical knowledge, you will get it in like a couple of days. Let's say like weeks. ఈ ఫ్లాషెస్ అలా యూజ్ చేయాలి, ఆర్ లైక్ ట్రైపాడ్స్ కానీ లెన్సెస్ కానీ, యూ విల్ గెట్ దట్ నాలెడ్జ్ ఇన్ లైక్ 1-2 weeks. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ లైక్ అన్ అమేజింగ్ పిక్చర్ ఆర్ సంథింగ్, యూ షుడ్ నో యానిమల్ బిహేవియర్. ఎప్పుడైతే నీకు ఒక యానిమల్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మడ్ స్కిప్పర్నే ఫోటో తెద్దాం అనుకుంటున్నావు, జస్ట్ స్టడీ దేర్ బిహేవియర్, సిట్ విత్ దెమ్, అబ్జర్వ్. సో ఒక క్లోజ్ పోర్ట్రేట్ వస్తుంది నీకు. మామూలుగా వెళ్ళి నువ్వు తీసుకున్నట్టు క్లోజ్ పోర్ట్రేట్ వస్తుంది, కానీ బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది. ఇఫ్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండర్స్టాండింగ్ దెమ్, నీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. ఐ హోల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు లో టైడ్ వచ్చిందంటే దే గో అండర్ గ్రౌండ్. సారీ, లో టైడ్ వస్తే దే కమ్ అప్, అండ్ హై టైడ్ వచ్చినప్పుడు దే గో అండర్. అండ్ దే ఆర్ హైలీ టెరిటోరియల్ లైక్ టైగర్స్. ఒక దాని టెరిటరీలోకి ఇంకోటి వచ్చిందంటే ఫైట్. సో యూ గెట్ టు సీ లైక్ లాట్ ఆఫ్ బిహేవియర్. సో animal behavior is very important to create stunning images. Like stunning images అని కాదు, మంచి బిహేవియరల్ ఇమేజెస్. ఫస్ట్లీ అంటే మీరు చెప్తుంది, ఫస్ట్లీ ఫోటో ఇంపార్టెంట్. ఫోటో తీయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అబ్జర్వ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. అంటే దాంతో ట్రావెల్ చేయడం ఆ స్పీసెస్తో. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పీసీస్? నాకైతే ఫిషింగ్ క్యాట్. I'll give you an example. నువ్వు ఫిషింగ్ క్యాట్కి నేను స్పాటింగ్ తీసుకెళ్తాను. ఐ బుక్ అ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి. ల్యాండ్ అవుతావు, అక్కడ నుంచి 1 hour జర్నీ కార్ అరేంజ్ చేస్తా, డైరెక్ట్ కోరింగ్ వెళ్తాం. ఒక స్పాట్ దగ్గర తీసుకెళ్తాం బోట్ ఎక్కించి. సో 1 hour 2 hours సంథింగ్ జర్నీ నువ్వు చేసావు. డైరెక్ట్గా ఐ విల్ టేక్ యూ టు ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్ ఎదురుకుండా పిక్చర్స్ తీసావు. ఆర్ యూ హ్యాపీ? నో. ఇట్స్ బట్ నువ్వు ఒక ఫిషింగ్ లోకల్ విలేజర్స్ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ ఫిషింగ్ క్యాట్ అని ఒకటి ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది బ్రదర్, అక్కడ లాస్ట్ టైం రాత్రి ఇక్కడికి వచ్చింది, అక్కడ అడుగులు ఉంటాయి, ఒకసారి చూడండి అంటే మీరు ఇలా ప్లేస్ సర్వ్ చేసినప్పుడు దాని అడుగులు చూసి స్కాట్ చూసుకుని టెరిటరీ మార్కింగ్ ఉంది కదా, తర్వాత వాటి గురించి నువ్వు సర్చ్ చేసుకుని వాటి ప్లేస్లోకి అంతా వెళ్ళి. సో ఇదంతా కూడా జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో యూ విల్ గెట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఫిషింగ్ క్యాట్ పగ్ మార్క్ చూసినప్పుడు యూ విల్ కంపేర్, యూ విల్ స్టడీ ఆల్ ది స్పీషీస్ పగ్ మార్క్స్ ఇన్ దట్ ఎకో సిస్టమ్. అవునవును. సో అప్పుడు ఆ నాలెడ్జ్ వస్తుంది. అవును. తర్వాత స్కాట్స్ చూస్తావు, స్కాట్స్లో క్యానెట్స్ది, తర్వాత ఏమో ఈ ఇవన్నీ డిఫరెంట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి, జాకిల్స్. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అట్ ద ఎండ్ వన్ డే ఆర్
సమ్ టైమ్ యూ విల్ గెట్ టు సీ అ ఫిషింగ్ గైడ్ దట్ ఎక్సైట్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అవును. సో ఇట్స్ నాట్ అబౌట్ ద స్పీషియస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద జర్నీ. అది ట్రూ. సో అదే ఇప్పటివరకు ఏదైతే చెప్పారో అది యాక్చువల్గా అందరూ అంటే ఇది యాక్చువల్గా అందరికీ చెప్పొచ్చు, అందరికీ ఇదే వర్తిస్తుంది ఈ ఫోటోగ్రఫీలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో. సో ఇది పర్సన్ టు పర్సన్ కాదు, బట్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చాలామంది నేను కూడా కెమెరా కొన్నాను అమ్మేశాను కూడా. సో మీరు ఉన్నారు కెమెరా కొన్నప్పుడు లెన్స్ మీరే తీసుకున్నారు కదా. సో నేను ఎందుకు అమ్మేశానంటే దాని నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది, కొన్నాను. సో తర్వాత నాకు ఫొటోస్ తీసాను. సో దాని నుంచి నాకేం రావట్లేదు, అది నాకు బర్డెన్ అయిపోయింది. ఎక్విప్మెంట్ హెవీ ఎక్విప్మెంట్ కొనేసాను నేను. సో అది బర్డెన్ అయిపోయింది. సో ఇలాంటి పర్స్పెక్టివ్లో ఒక ఎక్విప్మెంట్ నిజంగా ఫోటోగ్రఫీలో ఎప్పుడు అవసరం? సో ఇప్పుడు నువ్వు ఎక్విప్మెంట్ గురించి అడిగావు కదా. ఎక్విప్మెంట్ అంటే స్టార్టింగ్ నేనైతే ఐ స్టార్టెడ్ విత్ లైక్ కిట్ లెన్స్. అప్పుడు నాకు ఇన్ని లెన్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా తెలియదు. లైక్ ఇప్పుడు నేను ఫీల్డ్లోకి వెళ్ళి ఒక కిట్ లెన్స్ తీసుకుని వెళ్ళినప్పుడు ఇఫ్ ఐ సీ అ బర్డ్, సో ఐ నీడ్ లైక్ అ మోర్ రీచ్. సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ గోయింగ్ ఫర్ లైక్ డిఫరెంట్ లెన్స్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ యూ కెన్ గో ఫర్ ఇట్. సో నాకేంటంటే నాకు 300mm ఉండేది. 300mm ఉన్నప్పుడు ఇఫ్ ఐ రిక్వైర్డ్ లైక్ 500mm నేనేం చేసేవాడిని అంటే ఆ లెన్స్ మన దగ్గర లేదు. సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ స్లోలీ అప్రోచింగ్, సో దట్ ఐఎమ్ రెడ్యూసింగ్ ద డిస్టెన్స్, స్లోలీ అప్రోచింగ్ బర్డ్స్ కామ్గా. సో ఇఫ్ ఐ సిట్ విత్ దెమ్, స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్, దే అలో యూ లైక్ ద ట్రస్ట్ బిల్డింగ్ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ కాంపెన్సేటెడ్ మై లైక్ 500 or like 600 కవర్ చేసుకున్నా. బట్ if you see like big lenses, when you invest like 2.8 like 600mm or 4 like 12 lakhs 15 lakhs, it's very expensive. కానీ అది నీకు ఎక్కడ అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ into this wildlife photography like full time like a professional, actually you don't require an equipment. ఎందుకంటే you work as a cinematographer or something and the production companies will give you, ఎందుకంటే they have their Netflix or this Disney or watch, they have their requirement. So you can rent it out or you can purchase and you can charge for it. That is a different business. And there is an always option when you work with this production company, you can always go for rent. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ కంపెనీస్ ఇస్తాయి. సి ఇప్పుడు బీబీసీ చేస్తున్న ప్రాజెక్ట్స్ని ఇండియాలో చాలా మంది కన్సల్టెంట్ తీసుకుంటారు, సబ్ కాంట్రాక్ట్స్ కింద వస్తాయి. అండ్ దే వాంట్ టు లైక్ షూట్ ఇన్ లైక్ రెడ్ అవ్వచ్చు, ఆరీ అవ్వచ్చు, దే లైక్ 50 lakh 60 lakh 1 year అవన్నీ 0.5 అందరికీ అవసరం లేదు. అవును అంతే కదా. దెర్ ఈస్ నో పాయింట్. అంటే వాళ్ళు అడిగిన కెమెరాస్ అన్ని కొంటే ఎవరు చేయరు అలా. ఈవెన్ లైక్ బిగ్ ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో దే నాట్ బై. సో దే రెంట్ ద ఎక్విప్మెంట్ దెన్ డూ ఇట్. సో అలా మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హాబీ, వై టు ఇన్వెస్ట్ లైక్ లాట్ ఆఫ్ మనీ? ఇఫ్ యూ హ్యావ్ మనీ దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. సో అదర్వైజ్ లైక్ డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ బై లైక్ బిగ్ థింగ్స్ మ్యాన్. లైక్ అవసరం లే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కనుకో లేదంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కనుకో నౌడేస్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లికింగ్ మొబైల్ ఇమేజెస్. సో ఎక్విప్మెంట్ ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవాలి అంతే. ఐ నెవర్ లైక్ పర్చేస్డ్ దిస్ 2.8 like 600 లైక్. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ కొనలేదన్నా నేను, బట్ స్టిల్ ఒక వైల్డ్ లైఫ్తో కనెక్టివ్గా ఉండాలి అంటే వేరియస్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో వేరియస్ ఆప్షన్స్ అంటే యూ కెన్ డూ ఇంటర్న్స్ విత్ లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ స్కిల్డ్, ఆబ్వియస్లీ దే విల్ గివ్ యూ అ కెమెరా టు షూట్. అండ్ యూ కెన్ డూ ఇంటర్న్షిప్స్ లైక్ ఫెలిస్ క్రియేషన్స్ ఉన్నాయి కదా బెంగళూరు, దే ఆర్ ఆల్సో గివింగ్ ఇంటర్న్షిప్స్. అండ్ యూ నో నీడ్ టు లైక్ క్యారీ యువర్ ఓన్ గేర్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఆపరేట్ ద ఎక్విప్మెంట్. ఎందుకు నువ్వు కూడా సుమన్ రాజ్ దగ్గర చేసావు భోపాల్ టైగర్స్ ప్రాజెక్ట్. సో అక్కడ నువ్వే ఎక్విప్మెంట్ అని తీసుకెళ్ళా. సో తను ఇచ్చిన ఎక్విప్మెంట్ మీరు ఆపరేట్ చేశారు. సో ఇట్ సర్వ్ ద పర్పస్. బట్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవడానికి అవ్వదు, కానీ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ లైక్ వన్ ఓన్ కెమెరా. అది ఇంకా మ్యాండేటరీ థింగ్. అది మన లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటే అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. మ్యాండేటరీగా ఇదే ఎక్విప్మెంట్ ఉండాలని రూల్ లేదు. అలా లేదు. ఇప్పుడు నీకు షార్ప్ ఇమేజ్ వస్తుంది, ఏం చేస్తావు? అదే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తావు? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటావు, ఫ్రెండ్స్కి చేస్తావు, లేకపోతే పబ్లికేషన్స్కి ఇస్తావు. లైక్ అండ్ యు ఆర్ షూటింగ్ సంథింగ్ విత్ నికాన్ D3200.
and the other person is shooting with like I'm an Alpha 1 or something with 200, like 2.8 or something, like 600 mm. Like you have like 500 mm on Nikon D3200 body. Like you both are shooting like, let's say red goes scraps. What is the difference? Like what sharpness will give you? ఇప్పుడు చాలామంది ఏంటంటే వైల్డ్ లైఫ్ అనే టాపిక్ వస్తే ఫోటోగ్రఫీ ఒకటే ఆలోచిస్తున్నారు. ఫోటోగ్రఫీకి కాకుండా నా దగ్గర కెమెరా లేదు బట్ నాకు నేచర్కి దగ్గరగా అవ్వాలి అనుకుంటే అంటే ఈ ఫిలిస్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ కంపెనీ. There are like a lot of options. అదే అవి ఏంటి అంటారు. You can like be a part of surveys, biodiversity surveys. ఇప్పుడు అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. దే హ్యావ్ రేంజ్ ఆఫీసర్స్ ఎవ్రీవేర్. దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ DFOs, FROs, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. They always do workshops. They always conduct seminars. They always conduct field trips. ఎంతమంది అని వెళ్తారు, ఎంతమంది వెళ్ళారు? అదే అంటున్నాను, జస్ట్ సెర్చ్ ఫర్ లైక్ క్లోజెస్ట్ రేంజ్ ఆఫీస్. నువ్వు కొల్లేరులో ఉంటే కైకలూరు దగ్గర యూ సర్చ్, భీమవరం ఉంటే భీమవరం యూ సర్చ్, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ ఫారెస్ట్ ఆఫీస్. Go talk to them. If you are interested, they'll give you an opportunity to be a volunteer, and they always do these activities. ఇప్పుడు వాళ్ళే కదా, దే ఆర్ ద లైక్ ఫస్ట్ పర్సన్స్, దే హ్యావ్ దట్ అథారిటీ ఆన్ లైక్ ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. సో గో విత్ దెమ్. ట్రెక్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు చాలా మంది చూస్తున్నాను, లైక్ ఈవెన్ వైజాగ్ అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ ట్రెక్కింగ్స్ కానీ, బర్డ్ వాచింగ్ కానీ, బటర్ఫ్లై వాక్స్ కానీ, హర్పింగ్ వాక్స్ కానీ. నౌ ద ఛాన్సెస్ ఆర్ లైక్ వెరీ హై. అవును, ఇప్పుడు కొంచెం చాలా ఇదయింది, ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్. ఓన్లీ ఆంధ్ర, లైక్ ఇఫ్ యూ సీ లైక్ అదర్ పార్ట్స్ in India, they are giving these volunteer opportunities. Even this is Maldives, like a whale shark conservation, they are doing this. They are calling people for volunteers. US అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దట్ లైక్ ప్యాషన్, ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడైనా పడాలి, చెయ్యాలి అంటే సిస్టమ్ ముందు కూర్చుని గట్టిగా ఒక రోజు స్పెండ్ చేసామంటే మొత్తం ఎలా ఉంటుంది. అప్లై ఫర్ ఇట్, క్రియేట్ గుడ్ పోర్ట్ఫోలియో, అప్లై ఫర్ ఇట్, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్యాషన్, యూ మే గెట్ అన్ ఆపర్చునిటీ. అలాగే కదా అందరూ చేసేది, అలాగే కదా. ఇప్పుడు వాలంటీర్స్ కింద డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ చూస్తున్నాం అంటే వాళ్ళు ఇవన్నీ చేసి వెళ్ళడం లేదు, అలానే దేవుళ్ళు కాదు కదా. మనోళ్ళు ఏంటంటే మనోళ్ళని కాదు, ఈవెన్ నేను కూడా ఏంటంటే మనం భయపడతాం. ఓ నాట్జియో మనం చేయకూడదు, BBC మనం చేయకూడదు, ILCP. ఈవెన్ నేను కూడా అనుకున్న ILC ఈ మన సబ్జెక్టులు కాదు. I stopped looking at Nat Geo magazines కానీ ఇవన్నీ ఫోర్బ్స్, ఈనాడు పేపర్ అంటేనే మనకి వార్త ఈనాడు చాలు. బట్ ఇఫ్ యూ లుక్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఎందుకు చేయలేం మనం? వచ్చిన వాళ్ళందరూ అదే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఓన్లీ ఆంధ్ర గురించి తెలుసు, మనల్ని ఎందుకు కన్సిడర్ చేస్తాం అనుకుంటాం. న్యూయార్క్లోనూ లండన్లో కూర్చున్నవాడికి ఆంధ్ర గురించి తెలుస్తుందా? ఆడి మనం చూసినప్పుడు ఆడు కూడా చూస్తారు కదా. ఈ ఏరియాలో నీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. సో యూ క్యాన్ టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మనం ఎక్కడున్నాం, మన బ్యాక్ యార్డ్ మనకన్నా ఎవరికి తెలుస్తుంది. అండ్ యూ కెన్ టెల్ లైక్ గ్రేట్ స్టోరీస్ టు ద వరల్డ్. అంతే. సో అది ఒక్కటి లాగ్ ఉంటుంది మన వాళ్ళ దగ్గర. మనం అవుట్ సైడ్ ఎక్కడ ఎవరో ఏదో చేయాలనుకుంటాం కానీ మనం ఇక్కడ చేయాలని కోరుకోవట్లేదు. ఇప్పుడు అందరూ మసేమారా వెళ్దాం, లైన్స్ తిద్దాం, లేకపోతే రైనోస్ తిద్దాం, వేరే చోటకి ఎక్కడికి వెళ్దాం, బామాస్ వెళ్దాం, షార్క్స్ తిద్దాం, ఇలా అనుకుంటారు. కానీ అక్కడది ఆల్రెడీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. నువ్వు ఇక్కడ చేయి, ఇక్కడ చేస్తే నీకు లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే వరల్డ్కి తెలియదు. And world wants to know. మనకు ఒక్కరికి యాక్సెస్ ఉంది దగ్గరగా. World wants to know the unexplored places. Yes. Even you name any production company, they want to know. Like ఇప్పుడే ఆంధ్రలో కూడా జరుగుతున్నాయి, నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంటరీస్ అవుతున్నాయి, అండ్ BBC వర్క్స్ అవుతున్నాయి, ఇండియాలో చాలా అవుతున్నాయి. మన స్టేట్ అసలు తక్కువ కాదు కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కదా. మనం అంతా ఎక్స్ప్లోర్ చేసింది లైక్ ఫింగర్ టిప్స్ మీద లైక్ 1-2% అంతే. చెయ్యాల్సింది హ్యూజ్. అండ్ యువర్ లైఫ్ టైమ్ విల్ నాట్ లైక్ ఇనఫ్ టు ఎక్స్ప్లోర్. అవును. సో అదే ఈయన ఫాలో అయిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కూడా అదే. ఫస్ట్ మన వాళ్ళందరం మన స్టేట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు దగ్గర ఉంటే మీరు కొల్లేరుని ఎక్స్ప్లోర్ చేయండి, రోల్పాట దగ్గర ఉంటే రోల్పాటని ఎక్స్ప్లోర్ చేయండి. దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ ఆంధ్ర. నేమ్ ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్ర, దేర్ ఆర్ సంథింగ్. అవును. యా. ఇప్పుడు నేను చాలా మంది చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరు అబ్బాయి తేజ అని ఒక అబ్బాయి ఉంటాడు, నెల్లూరు. ఈజ్ లైక్ యంగ్స్టర్ అండ్ హీఈస్ డాక్యుమెంటింగ్ లైక్ ఫ్యాన్ థ్రోటెడ్ లిజర్డ్స్, లైక్ బ్యాక్యార్డ్. సో లైక్ that there are like a lot of people exploring their backyards. Those are like inspiration. You no need to have like lot of followers to get
టు గెట్ ఇన్స్పిరేషన్. ఎవరి దగ్గర ఇప్పుడు ఎక్కడో మందికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నో నీడ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ పర్సన్. జస్ట్ లైక్ ఐ మెన్షన్ ద నేమ్. వచ్చిన ఒక అబ్బాయి నెల్లూరులో ఉన్నాడు, ఒక అబ్బాయి తిరుపతిలో కొంతమంది గ్రూప్ ఉన్నారు, వైజాగ్లో కొంతమంది గ్రూప్ ఉన్నారు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. రాజమండ్రి. సో యూ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీ వన్. అవును. సో అదైతే మెయిన్ పాయింట్. అది చాలా మంది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది. ఈ ఎక్స్ప్లోరేషన్ అన్నది మన ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. నో నీడ్ టు ఇన్వెస్ట్ మనీ. సో అలా ఇప్పుడు మీరు మీరు ఆర్టికల్స్ నుంచి ఇది ఇందులో ఎక్కువ స్టోరీ టెల్లింగ్ అంటే ఒక ఇమేజ్కి ఎక్కువ పవర్ ఉందని మీరు రికగ్నైజ్ చేశారు. సో చేసిన తర్వాత మీరు పర్టికులర్గా మీరు కాస్ట్లే ఎందుకు చూస్ చేసుకున్న దాన్ని కూడా రీజన్ చెప్పారు. సో అది రీజన్ చెప్పిన తర్వాత మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ మీరు ఏమైనా సెట్ చేసుకున్నారా? అంటే నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి, అంటే ఈ వర్క్ అందరికీ తెలియాలి అనే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఆ స్టోరీస్ని బయటకు చెప్పడానికి హెల్ప్ అయింది? అంటే మీరు ఏదైనా బలంగా ఒకటి నమ్మారా? అది ఇప్పటివరకు మీకు మైండ్లో ఉందా? అంటే అది ఈ జర్నీ అంతటికీ సపోర్టివ్గా. సో ఇప్పుడు ఎలా అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఐఎమ్ ఆల్సో లైక్ స్కేర్డ్ ఆఫ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది మనం చేయగలం. నేను ఎప్పుడైతే ఈ ల్యాండింగ్ సెంటర్ని విజిట్ చేసి పిక్చర్స్ అవి తీయడం స్టార్ట్ చేశాను అనుకో, దట్స్ లైక్ వన్ ఆఫ్ ద లైక్ చేంజింగ్ పాయింట్. సో తీసినప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ అలాంటి ప్లేస్ లేదు. సో ఇట్స్ యూనిక్. సో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఇట్. ఇప్పుడు ఒక రోజు 1000 మార్లిన్ ఫిష్లను చంపేస్తున్నారంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. దే ఆర్ లైక్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఫిషెస్ అవన్నీ కూడా. సో అవన్నీ మన దగ్గర జరుగుతుంది. సో బ్యూటీ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవి ప్రపంచానికి ఎవరికి తెలియదు. సో వెన్ ఐ లైక్ నాకు ఎప్పుడైతే స్టోరీ ఇమేజెస్ అవి క్రియేట్ స్టార్ట్ చేశానో, వెన్ ఐఎమ్ షేరింగ్ ఇట్ ఆన్లైన్, సో ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ఓన్లీ వేనో. సో విత్ ఫాలోవర్స్ అంటే దే ఆర్ పీపుల్. సో దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. రీసెర్చర్స్ అప్రోచ్ అవ్వడం ఇవన్నీ కూడా. సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ హియర్. సో వెన్ ఐఎమ్ స్టార్టెడ్ పోస్టింగ్ ఐఎమ్ గెటింగ్ ఇంటరాక్షన్స్. సో ఇంటరాక్షన్స్ లీడింగ్ మీ టు లైక్ లెర్న్ సంథింగ్. వీళ్ళు దీని గురించి ఒక పాయింట్ చెప్తాను తెలుసుకుని ఇంకేదో ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే ఇవన్నీ ఫిషర్మెన్ పట్టుకుంటున్నారంటే ఇవన్నీ సీలో ఉన్నట్టే కదా. యూ సీ లైక్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ టూరిజం మ్యాన్, ఎర్నింగ్ లైక్ lakhs of rupees. If you want to dive with a shark, you end up like spending at least like 2 lakhs or something, like travel ఇవి అన్నీ అయిపోతాయి, కెమెరా గేర్స్ అన్నీ అయిపోతాయి. బట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మనం ఇలా చేసుకోకూడదు అని లైక్. సో ఐ నోటీస్ లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దాట్స్ ఇంకా అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక పాయింట్ వరకు నా వర్క్లో చూసామంటే ల్యాండ్స్కేప్స్, పీపుల్, బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ యానిమల్స్ చేశా. సో ఇట్స్ లైక్ ఇంట్రడ్యూసింగ్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆల్సో అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి ఫ్రెండ్ నీకు పరిచయం అయితే ఆడికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే నువ్వు హెల్ప్ చేస్తావు. సో ర్యాండమ్ పర్సన్ హెల్ప్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది, అది అంత బ్యూటిఫుల్ అని నీకు తెలిసిందనుకో, దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ కానీ దీనికి ఇంత ప్రాబ్లం వచ్చింది. సో దట్స్ లైక్ మై స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఐ వాంట్ షో ద బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ ఇట్. దెన్ వన్స్ మొత్తం పీపుల్కి అర్థమైన తర్వాత ఏంటి ఇంత బ్యూటిఫుల్ ఉన్నా అన్న తర్వాత దాని ప్రాబ్లమ్స్ మనం చెప్పాం అనుకో, వాళ్ళకి అర్థం అవుతుంది, దే కేర్ అబౌట్ ఇట్. సో దట్స్ హౌ మై థింగ్ వర్క్ యాక్చువల్లీ. సో ఫర్ ద బ్యూటీ అండ్ దెన్ సాడ్ పార్ట్ లైక్ యూ కాల్ లైక్ థ్రెట్స్ అవ్వచ్చు ఏమవచ్చు అండ్ వాట్ వీ కెన్ డూ టు ప్రొటెక్ట్ దెమ్, టు ఓవర్కమ్ దోస్ థింగ్స్. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. సో ఇప్పుడు అగైన్ మీ ఎక్కువ నేను క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, అంటే అందరికీ చెప్పాలనుకుంటుంది ఈ కాన్వర్జేషన్స్ నుంచి ఏంటంటే, మేము బిలీవ్ చేస్తుంది ఏంటంటే మీరు అచీవ్ చేశారు. అంటే చాలా మీరు అనుకునేవన్నీ నేను అంటే ఒక టైంలో నాట్జియో నుంచి నేచర్ ఇన్ ఫోకస్ నుంచి మీకు మెయిల్ వచ్చినట్టుంది. అప్పుడు నేను కార్లో ఉన్నాను, అప్పుడు ఐఎఫ్సి వస్తే మీరు అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మీకు స్పీకర్ కింద మెయిల్ వచ్చింది కోవిడ్, బట్ కోవిడ్ వల్ల పోస్ట్ పెట్టారు. అప్పుడు నేను మీ పక్కన ఉన్నా, అంటే మీ ఎక్సైట్మెంట్ చూశాను. అంటే నాకేమనిపించింది అంటే ఓకే, మీరు ఆ స్టాండర్డ్ని అంటే అది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడే మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. సో అక్కడి వరకు రీచ్ అవ్వాలని మీరు ఏదో ఒక పాయింట్లో అనుకుని ఉంటారు కదా. ఒకసారి నేను అడుగుతాను అనుకుని ఉంటారు కదా. బట్ ఏంటంటే మీరు అన్నట్టు మనకి ఒకటి అచీవ్ చేయాలి అంటే చాలా భయం ఎక్కువ, ఓకేనా. సో మీరు అక్కడి వరకు రీచ్ అవ్వాలని, లేకపోతే నా వర్క్ని అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నేను ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పుడు
మీ థాట్ ప్రాసెస్ ఏంటి, అంటే మీరు దేని మీద ఎక్కువ వర్క్ చేశారు? సో నేచర్ ఫోకస్కి ఎక్స్క్లూజివ్గా నేను రీచ్ అవ్వాలని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. బట్ ఐ మీన్ నేచర్ ఇన్ ఫోకస్కి నాకు 2014లో ఐ మెట్ వన్ పర్సన్ కాల్ రామ్ దంతులూరి అని చెప్పి, ఈజ్ ఫ్రమ్ యానం. సో తను కోరింగ్గా వచ్చినప్పుడు చెప్పాడు, బ్రదర్ ఇలాగా నేచర్ ఇన్ ఫోకస్ అని ఒకటి ఉంటుంది, మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి, టాక్ షోస్ అవి ఉంటాయి, తర్వాత ఫోటో గ్యాలరీస్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, ఇట్ విల్ బి రియలీ అమేజింగ్ ఈవెంట్ అన్నాడు. సో దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ద NIF. అప్పటికే మనకి ఇన్స్టాగ్రామ్ ఏం లేవు. సో తర్వాత యూట్యూబ్లో చూసాను, ఇవంతా అయింది, ఓకే ఫైన్. సో కొన్ని ఇయర్స్ నేను ఫాలో అయ్యా, అండ్ ఐ మెట్ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అటెండింగ్ దిస్ NIF, లైక్ ఐ మీన్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ లైక్ 2014 or 15, బట్ సమ్ 16 ఆ టైంలో అరౌండ్. సో అటెండింగ్, దాని గురించి తెలుసుకుని అటెండింగ్ NIF యాజ్ అ పార్టిసిపెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. యూ గెటింగ్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లైక్ స్పీకర్ కింద, ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే సో ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, ఇంతలా ఉంది, సో దే రికగ్నైజ్ ద వర్క్ అండ్ దే కాల్డ్ మీ, ఐ ఫెల్ట్ హ్యాపీ. సో దానికి 3 years లైన్గా కాన్జర్వేషన్ ఫోటోగ్రఫీ అవార్డు విన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఏమో స్టోరీ, అది నరేషన్ సీక్వెన్స్ ఆఫ్ ఫొటోస్ నుంచి ఒక స్టోరీ దాని నుంచి ఒక అవార్డు విన్నారు. సో అలా కన్సిస్టెంట్గా అవార్డు విన్ అవ్వడం అన్నది చాలా ప్రౌడ్ మూమెంట్ అయినా కూడా దాన్ని అచీవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అది మీరు అచీవ్ చేయాలి అని కాదు, ఆ స్టోరీస్ని మీరు బయట పెట్టడం వల్ల బేసికల్గా ఒక అవార్డుకి ఉన్న ఇంపార్టెన్స్ని మీరు ఏమనుకుంటారు అంటే, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, ఒక ఇమేజ్కి అవార్డు రావడం వల్ల అది దాని ఇమేజ్ యొక్క పొటెన్షియల్ ఎంత పెరుగుతుంది. ఇఫ్ యూ సీ మై అవార్డ్స్, సో ఐ గాట్ అరౌండ్ లైక్ లెస్ అవార్డ్స్ లైక్ 17 or something, విచ్ ఆర్ లైక్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో అందులో ఏమైందంటే, ఇఫ్ యూ సీ ఐ ఓన్లీ సబ్మిట్ ఇన్ కాన్సర్వేషన్ కేటగిరీ, ఇంకా వేరే ఏ కేటగిరీలో పెట్టిన, ఓన్లీ కాన్సర్వేషన్ ఫోకస్ ఆ కేటగిరీలో పెడతాయి. ఎందుకంటే మన ఇక్కడ ఒక ప్రాబ్లం చూసాం, ప్లాస్టిక్ అండ్ ఫిషెస్ అని చెప్పి ఐ క్రియేటెడ్ వన్ డ్రోన్ ఇమేజ్ ఫ్రమ్ వైజాగ్. సో ఫిషర్మ్యాన్ ఫిషింగ్ చేసిన తర్వాత వాళ్ళ నెట్లో ఫిషెస్ కన్నా దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్. సో దాన్ని ఐ యూజ్డ్ అ డ్రోన్ అండ్ టు గెట్ దట్ పర్స్పెక్టివ్. గ్రౌండ్ లెవెల్ అయితే నార్మల్గా ఉంటుంది, సో ఇట్స్ లైక్ ఫోటోగ్రఫీ టచ్, చిన్న టచ్. సో ఐ క్రియేటెడ్ దట్ ఫ్రేమ్ అండ్ దెన్ మొబిలా రేస్ డ్రోన్ షాట్ అవ్వచ్చు, అండ్ NIFలో there are like couple of images I got like so mangrove stories అవ్వచ్చు, ఈవెన్ BBC ది NHM దేమో మార్లిన్ ఫిషెస్ అవ్వచ్చు, సిఎన్ఆర్ డ్రోన్ ఇమేజెస్ అవ్వచ్చు, ఫిషెస్. సో మ్యాంగ్రూవ్ యాక్షన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇఫ్ యూ సీ లైక్ ఎవ్రీ ఇమేజ్ ఐ సబ్మిట్ ఇన్ ఏ కాన్సర్వేషన్ కేటగిరీ, బికాస్ ఈ ఇమేజ్ ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, సి ఇట్స్ నాట్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ అన్ అవార్డ్, బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, వై డోంట్ యూ గివ్ అ ట్రై. సో వెన్ యూ సబ్మిట్ అండ్ లైక్ ఐ మీన్ ఇట్స్ యూనిక్ స్టోరీస్ నువ్వు ఎప్పుడైతే సబ్మిట్ చేసావు, యూ మే గెట్ అవార్డ్ అండ్ యూ మే నాట్ గెట్ అవార్డ్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ సబ్మిటింగ్ ఈజ్ అ పాయింట్. సో పాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక అవార్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దే ఎగ్జిబిట్ దిస్ ఇమేజ్ ఇన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ ద గ్లోబ్. తర్వాత ఏంటి, దాని రీసెర్చర్స్ చూస్తారు, పాలసీ మేకర్స్ చూస్తారు, తర్వాత ఏమో మన కాప్ జరిగింది కదా, కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ జరిగినప్పుడు కూడా దే యూజ్డ్ ఇమేజెస్, కపుల్ ఆఫ్ మై ఇమేజెస్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇమేజెస్ ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటకు వెళ్ళినాయి ఏమంటే, వరల్డ్ విల్ సీ అండ్ ఇష్యూ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్, అండ్ దట్స్ హౌ యూ బిల్డ్ ద కాంటాక్ట్. సో రీసెర్చర్స్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఎలా సాల్వ్ చేసి దీన్ని. సో ఇప్పుడు నేను చూసామంటే కాకినాడలో 3-4 షార్క్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, మ్యాంగ్రూవ్స్ గోల్డ్ అని జరుగుతున్నాయి. సో రీసెంట్గా సలీం అలీ బర్డ్స్ అండ్ వాళ్ళు కూడా నేను చాలా ఇమేజెస్ కాంట్రిబ్యూట్ చేశాను. సో ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ ఐ గివ్ ఇమేజెస్ ఫర్ కన్జర్వేషన్ కాజ్. సో ద ఇమేజెస్ ఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్. సో అవార్డు పెట్టినప్పుడు విన్ అయిందంటే ఇట్ సౌండ్స్ అ లాట్. రీసెంట్గా బెంగళూరులోను NIF టైటిల్ వచ్చింది, కోరింగా దానికి వచ్చింది. సో ఎవ్రీబడి కేమ్ టు నో అబౌట్ మ్యాంగ్రూవ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. సో ఇట్ హెల్ప్స్. సో అవార్డుకి ఎప్పుడైతే ఇమేజ్ వెళ్ళిందో, ఇట్స్ నాట్ దాట్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్ ఆర్ సంథింగ్. It is making sense. It is reaching more people. That particular platforms are exhibiting our images and like spreading the message. So it's like, I mean, good platforms to like spread your like messages. ఉన్న స్టోరీ ఏదైతే ఉందో దానికి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. సింపుల్ పవన్, నువ్వు ఫోటో తీసుకుని నీ హార్డ్ డిస్క్లో పెట్టుకున్నావు, ఏంటి యూజ్? తీసుకుని 10 మందికి షేర్ చేసావు, 10 people పెట్టున్నావు. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళావు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నావు, 1000 మంది చూసారు. ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేశాడు, 1,00,000 మంది చూసారు. ఒక అవార్డుకి వెళ్ళింది, 10 లక్షల మంది చూసారు. సో వెన్ యువర్ ఇమేజ్ ఈస్ రీచింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్, ఇట్ క్రియేట్స్ మోర్ అండ్ మోర్ ఇంపాక్ట్. సింపుల్. సో ఇప్పుడు మీ జర్నీ చూస్తే
మీరు సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నారు. అంటే ఈ ఫీల్డ్ ఎవరైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక డ్రీమ్ అంటూ ఉంటే, లైక్ తెలిసిన వాళ్ళు ఆ డ్రీమ్ అంటూ పెట్టుకుంటే, వాళ్ళకి మీరు తెలుసుంటే అట్లీస్ట్ మిమ్మల్ని రీచ్ అవుదాం, అంటే మీలాంటి సక్సెస్ని చూద్దాం అని అనుకుంటారు. సో అలా అనుకుని ఫుల్ టైం నేను ఫోటోగ్రఫీయే చేస్తా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీయే చేస్తా అని అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. బికాజ్ ఆఫ్ వేరే జాబ్స్లో ప్రెషర్ అయి ఉండొచ్చు, ఇందులో కొంచెం నేచర్కి కనెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు ఆ జర్నీని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఫుల్ టైమ్గా ఇది వైల్డ్ లైఫ్ కెరియర్ని చూస్ చేసుకోవచ్చా? ఫుల్ టైమ్ వైల్డ్ లైఫ్ కెరియర్ నువ్వు చూస్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. దేర్ విల్ బి లైక్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, లైక్ లాట్ ఆఫ్ దెమ్. యూ విల్ ఫేస్ లైక్ క్రిటిసిజం అవ్వచ్చు, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బూమ్ అవుతున్న థింగ్, ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద తెలుగు స్టేట్స్. సో చాలామందికి తెలీదు ఫోటోగ్రఫీ అంటే అంతా ఒకలాగే అనుకుంటారు. సో వెడ్డింగ్ ఈజ్ లైక్ గుడ్ థింగ్, అదే అనట్లేదు, కానీ అందరూ వెడ్డింగ్ అనుకుంటారు, లేకపోతే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అనుకుంటారు, కానీ ఓకే ఫోటోగ్రఫీ చేస్తున్నాం అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా తెలియదు. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే వెన్ యూ ఆర్ చూసింగ్ దిస్ ఫీల్డ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఫస్ట్ యువర్ ఫ్యామిలీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇలా ఉంటుంది, అండ్ యువర్ రిలేటివ్స్ టాక్ టు దెమ్, లైక్ చెప్పు. అదర్వైజ్ లైక్ మిస్అండర్స్టాండింగ్ ఇట్ లీడ్ టు లైక్ అ డిఫరెంట్ థింగ్. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ ఇట్ ఇన్ లైక్ అ ఫుల్ టైమ్, you have to be consistent, you have to be focused on what you want to achieve. Okay నేను మ్యాజిక్ ఎక్స్ప్లోరర్ అవ్వాలి, ILCP కొట్టాలి, and I want to crack these many awards, and my end goal is to like produce this film అవ్వచ్చు, ఒక కాఫీ డేల్ బుక్ అవ్వచ్చు, ఒక ప్రోడక్ట్. And how to associate with organizations is very important. If you want to survive in this field, pick the best in the field. పర్సన్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, యూ హ్యావ్ టు టాక్ టు దెమ్. సో ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. సో ఫుల్ టైం ఉండాలంటే దెన్ ఇఫ్ యువర్ వర్క్ ఈస్ గుడ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, అండ్ క్లైమేట్ చేంజ్ అవుతుంది ఎండలో. దిస్ ఈజ్ మచ్ బిగ్గర్ ఇష్యూ. పాండమిక్స్ అవ్వచ్చు, క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, కానీ నేచర్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? నెగ్లిజిబుల్, వాళ్ళు ఎవరికి లేనన్నట్టు చెప్పచ్చు. అండ్ పీపుల్కి ఆంధ్రాలో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? సో నేచర్, యు ఆర్ లివింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, నేచర్ మీద ఉంటున్నావు, అండ్ నేచర్ ఏమో ఇంత క్లైమేట్ చేంజ్ అయిపోయి, గ్లోబల్ వార్మింగ్ అయిపోయి, బోల్ అన్ని ఇష్యూస్ అవన్నీ అవుతున్నాయి. సో హూ విల్ రిపేర్ దిస్? అట్లీస్ట్ హూ విల్ క్రియేట్ అవేర్నెస్ కదా? సో దానికి ఎంతమంది కావాలి? సో నేను అబ్జర్వ్ చేసిన చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కింద నీకు జాబ్ ఇస్తున్నాం, ఫిల్మ్ మేకర్ కింద నీకు చేతిలో తీసుకొచ్చి ప్రాజెక్ట్ ఇస్తాం, అది జరగవు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఏమంటారు ఆపర్చునిటీ. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ ప్రపోజల్స్, యూ హ్యావ్ టు గో అండ్ స్టడీ, బికాస్ దిస్ ఇస్ న్యూ ఫీల్డ్, ఎవరికీ తెలియదు. యూ హ్యావ్ టు, ఇప్పుడు ఎలా అంటే నీ ప్రాజెక్ట్ నువ్వే ప్రిపేర్ చేసుకో, పిచ్ యువర్ ప్రాజెక్ట్ టు ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ఎక్కడైనా సరే పీపుల్ ఆర్ డూయింగ్ కొలాబరేషన్స్. సో పిచ్ చేయి, ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పి స్టార్ట్ డూయింగ్ వర్క్. ఒక ఫిల్మ్ అయ్యింది, ఒక ఫోటో స్టోరీ ఏదో ఒకటి అయ్యింది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే దేర్ ఆర్ వెరీ లెస్ పీపుల్. ఇఫ్ యు ఆర్ క్రెడిబిలిటీ నీది బాగుండి, నీ వర్క్ బాగుంటే కనుక యూ విల్ గెట్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ దేర్ ఈస్ అ గుడ్ మనీ. ఎప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా ఉండి ఇందులోనే చేసుకుని నువ్వు ఎప్పటికప్పుడు ప్రపోజల్స్ అయ్యి ప్రిపేర్ చేసుకుంటుంటే దేర్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవును, ఇది కరెక్టే, కాకపోతే ఇది కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఎలా అంటే ఇప్పుడు చెప్తాను, సడన్గాను ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు వినేసి ఓకే బయలుదేరిపోయి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిపోదాం అని వచ్చేస్తాను, డెడికేటెడ్గా లాంగ్ టర్మ్ ఉంటాను, 10 years ఉంటాను అంటావు. సో అసలు ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ చెప్తాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను బయోటెక్నాలజీ తీసుకోవడానికి కారణం, తర్వాత గ్రాడ్యుయేషన్లో తీసుకోవడానికి కారణం అంటే ఐ లవ్ వైల్డ్ లైఫ్ అండ్ నాకు కాన్సర్వేషన్ చాలా ఇంట్రెస్ట్. సో నేనేమనుకున్నాను యానిమల్ బయోటెక్నాలజీకి వెళ్దాం, తర్వాత క్లోనింగ్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్, కానీ మనకు అంత ల్యాబొరేటరీస్ లేవు, అంత సొఫిస్టికేటెడ్. సో దెన్ ఓకే ఇది కాదు థింగ్, సో దీన్ని ఎలాగ ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలని చెప్పి దిస్ ఈజ్ నాట్ లైక్ ఓవర్ నైట్ ప్లాన్. ఇట్స్ లైక్ 2011 నుంచి కూడా ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇప్పుడు ఆఫ్టర్ లైక్ 13 years. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ దిస్. అంతేగాని సడన్గా ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ జాబ్
డూ యువర్ జాబ్, take it as a passion. There are like lot of photographers out there. It's highly difficult. It's not, I'm not discouraging. అలా అని చెప్పి నేను ఏదో చేస్తానని నేను అనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ నౌ. ఇట్స్ డిఫికల్ట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొఫెషన్ రైట్ నౌ, ఇప్పుడు సడన్గా వచ్చేసి చేయాలంటే ఇప్పుడు నా మాటలు వినేసో ఏదో వినేసో నీకు ఇన్స్పిరేషన్ వచ్చేసి నువ్వు ట్రిగ్గర్ అయిపోయి అన్నీ వదిలేసి వచ్చేయకూడదు. అది నీకు లోపల ఉండాలి. ఆ టెంపర్ అదిను నీకు ఆ మైండ్ సెట్ అది నీకు లోపల ఉండదు, నీకు న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు నేను కాన్సర్వేషన్ ఫోటోగ్రఫీ ఇప్పుడు నువ్వు ఏదైతే అంటున్నావు అది నేను తీసుకున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆ జర్నీ సో సిచ్యువేషన్స్ మేడ్ సో అలా అదొక జర్నీ. అంతేగాని ఇన్స్టెంట్గా నువ్వు డెసిషన్స్ తీసుకొని చేసేద్దాం అంటే ఏది ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు టైగర్ ఇమేజెస్ కావాలంటే ఎవరైనా కొనుక్కుంటారా టైగర్ ఇమేజెస్? దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ టైగర్ ఇమేజెస్, బట్ దేర్ ఆర్ ఎలూసివ్ ప్లేసెస్ ఆర్ రేర్ స్పీషెస్, పీపుల్ బై దెమ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ స్టోరీస్. యూ హ్యావ్ అవి కూడా ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. సో ఈ ప్రాసెస్లోనూ ఏ ఫెలోషిప్స్ ఉన్నాయి, ఏది పట్టుకుంటే ఇంకా మనం బాగా గ్రో అవుతాం. సో అన్నీ చూసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ నైట్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ కంప్లీట్ ఐడియా ఇన్ యువర్ మైండ్, పీపుల్ విల్ డిస్కరేజ్ యూ లైక్ ఎనీథింగ్. పని అవ్వదు ఇది అవ్వదు అంటారు. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ క్లారిటీ, ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, ఖచ్చితంగా చేయగలం, చేస్తాను అంటే నేను ఇవన్నీ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో గో ఫర్ ఇట్. నీకు ఇక్కడ అనిపిస్తే వెళ్ళిపో, అంతే. కానీ బాధపడతావు నేను చెప్తున్నా కదా, చాలా బాధపడతావు. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు నువ్వేదో జాబ్ చేసుకుని అంటే నీకు శాలరీ అది బాగానే వస్తుంది. కానీ నువ్వు తీసుకున్నావు అనుకో, ఇవన్నీ కూడా క్రియేటివ్ ఫీల్డ్స్. యూ హ్యావ్ టు బీ లైక్ అ పీస్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో కనెక్షన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. యూ విల్ సక్సీడ్. ఎవరైనా సరే ఇఫ్ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, ఫెయిల్ అవుతారు, సక్సెస్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది తెలియదు. మీరు చేయగలుగుతారు. నీకు ఆ ఓపిక ఉండాలి. నీకు ఓపిక, ప్లానింగ్ కూడా ఉండాలి, స్ట్రాటజీ కూడా ఉండాలి. అలా అని చెప్పి నువ్వు అలా వైల్డ్ లైఫ్ ల్యాబర్స్ అంటారు, లైక్ వర్క్ చేసుకుని వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశాను నేను, 30 సంవత్సరాలు నాకు ఏం అవ్వలేదు, ఏం అవ్వదు. ప్లాన్ ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాటజీ, టేక్ ఎ రిస్క్, గో ఫర్ ఇట్, పని అవుతుంది అంతే. సో అది రావచ్చు, కానీ కదా వస్తుంది. ఐ మీన్ నేను అంటే ఈ ఫీల్డ్లోకి రావచ్చు, ఎవరైతే రావాలనుకుంటున్నారో రావచ్చు. కానీ చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి, అవి క్రాస్ చేసుకుని మళ్ళీ ఇంకో టఫ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు నేను లైక్ ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్, లైక్ నేను నాకు స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏంటి, నువ్వు వెళ్ళి డాక్టర్ చేయమో తమ్ముడు, డాక్టర్ ఒకడేమో ఇంజనీర్, నువ్వు అది ఏ అన్నారు. లేదు, ఐ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు నేను మారేడుమిల్లి వెళ్ళేవాడిని, అప్పుడులో జంగిల్ స్టార్ క్యాంప్ ఉండేది. ఒక రోజు పట్టుకోవాలంటే 2000. ఇప్పుడు నేను 2000 దానికి పెట్టాను అనుకో, నా వెహికల్లో ఫ్యూయల్ కొట్టించుకుని ఇదంతా తిరిగి అన్నీ చూసుకుని అన్నీ చేసుకోవడానికి. సో ఐ యూస్ టు స్లీప్ ఇన్ స్లీపింగ్ బ్యాగ్. సో 2000 కట్. సో 3 days అయితే 6000 అనుకో. సో అప్పుడులో ఉన్న బడ్జెట్ని చెప్తున్నా. సో బడ్జెట్ని సేవ్ చేసుకుని బయట పడుకోవడం, తర్వాత ఏమో హెల్పింగ్ నైట్ ఖాళీ టైంలో హెల్పింగ్ వాక్ వెళ్తాం, ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రగుల్ అని అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ప్రాసెస్, ఇట్స్ లైక్ లెర్నింగ్. సో ఆ రిసార్ట్లో నేను పడుకున్నాం కదా, బయట ఉండడం వల్ల ఐ లెర్న్ సంథింగ్, ఐ గాట్ టు నో అబౌట్ ద నైట్ స్కైస్ అవ్వచ్చు. సో ఇవన్నీ పెద్ద బాధలేం కాదు, నేను ఎవడో నిప్పుల మీద నడిచేమనట్లేదు, ఇవన్నీ లైఫ్ లెసన్స్. మనం టేక్ అయ్యింది. అది నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు అన్న దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు అన్నావు చూసా, నువ్వు దిగావు, నువ్వు లెన్స్ ఇచ్చాను అన్నావు, నువ్వు దాన్ని డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో నువ్వు ఎంత తీసుకోగలవు అనే దాని మీదే నీ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సింపుల్ అంటున్నా కదా, అంతే. ఇది ఇవన్నీ స్ట్రగుల్స్ ఏం కాదు కానీ, సో దోస్ ఆర్ లైక్ ద బ్యూటిఫుల్ డేస్ ఇన్ మై లైఫ్. సో ఐ లెర్న్డ్ ఎ లాట్. ఆ టైంలో నేను లోకల్ పీపుల్ కలవడం, తర్వాత వాళ్ళతో నేను కాన్వర్జేషన్ అయినప్పుడు నైట్ ఇక్కడ ఈ పాములు కనబడితే, లేకపోతే ఇట్ సైడ్ ఏమో లెపర్డ్స్ కనబడితే, సో దట్ ఇంట్రాక్షన్ ఇట్స్ కాల్డ్ లైక్ ట్రెడిషనల్ ఎకలాజికల్ నాలెడ్జ్. లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళ పూర్వ నాలెడ్జ్, దాన్ని మన సైంటిఫిక్ నాలెడ్జ్ అప్లై చేసామంటే విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్. సో దీస్ ఆర్ లైక్ ఐ మీన్ గుడ్ లెసన్స్ ఇన్ లైఫ్. సో సో ఇక్కడికి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ ఫీల్డ్ గురించి, దాని గురించి. బట్ ఒకటి మీరు ఒకసారి చెప్పారు నాకు, నేను ఒక్కోసారి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను. ఐ మీన్ ఫారెస్ట్ అంటే మళ్ళీ అది కూడా ఇలా కాదు,
పీపుల్కి కొంచెం దూరంగా వెళ్ళిపోతాను, ఒక 2-3 days నాకు పీస్ఫుల్గా ఉండి వస్తాను అన్నారు. సో అది అంటే ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నారు మీరు? అంటే అది ఎలా మీకు అనిపిస్తుంది అది వెళ్ళాలి అని? ఇప్పుడు నువ్వేదో ప్రొఫెషన్లో ఉన్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ యూ విల్ బి హ్యాపీ. ద సేమ్ వే వెన్ ఐఎమ్ ఇన్ ఫారెస్ట్ ఐ ఫీల్ హ్యాపీ. మనశాంతిగా ఉంటుంది. ఇట్స్ సి ఐఎమ్ నాట్ దట్ లైక్ ఐ మీన్ హార్డ్ కోర్ ఫోటోగ్రఫీ గైడ్. చాలాసార్లు ఐ డోంట్ క్లిక్. కూర్చుంటాను, ఐ డూ స్విమ్మింగ్ ఇన్ లైక్ లోకల్ స్ట్రీమ్స్లో కానీ, పొద్దున్నే లేచి ఆ ఫాగ్ అది చూడడం కానీ, నైట్ స్కైస్ చూడడం కానీ, దీస్ థింగ్స్ లైక్ ఐ లైక్ ఇట్ అ లాట్. కానీ ఉన్నాను కదా అని చెప్పి ఒకసారి కెమెరా తీసి ఒక షార్ట్ అలా తెస్తాను కానీ, బట్ స్పెసిఫిక్గా చేయాలంటే అది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఐ లవ్ టు బీ లైక్ ఐ మీన్ స్పెండ్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ నేచర్. నాకు ఆ రూట్స్, ఆ ఫారెస్ట్ రూట్స్, ఆ గ్రీనరీ చూస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కొంచెం కూల్ ఫీల్ అవుతారు కొంచెం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వెకేషన్స్కి వెళ్తారు, ది గో టు లైక్ మౌంటైన్స్ అవ్వచ్చు, బీచెస్ అవ్వచ్చు. ఎందుకు? నేచర్ పీస్ఫుల్. ఇక క్రౌడ్ నుంచి కొంచెం నేను ఒకటి, మీరు క్రౌడ్ పర్సన్ కాదనుకుంటా. క్రౌడ్ పర్సన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ పీపుల్. ఆ సర్కిల్లో ఇప్పుడు నాకు తెలిసిన కపుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారంటే ఐల్ బి లైక్ కంఫర్టబుల్. కానీ ఎక్కువ మంది అయిపోయారంటే నా వల్ల అవ్వదు. ఐ హ్యావ్ లైక్ బోత్ ఎక్స్ట్రీమ్స్. ఐ కెన్ స్పెండ్ టైమ్ విత్ ద పీపుల్, బట్ ఏంటంటే ఐ ప్రిఫర్ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ లైక్ మై క్లోజ్డ్ పీపుల్. లైక్ ఎవరైతే ఉన్నారో అలా ఇష్టం నాకు అంతే. ఇప్పుడు ఇందులో మీ ఫస్ట్ మీ ఓన్ ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకున్న దానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది మీరు అనుకున్న టైం నుంచి? So I started with like I mean 3,500 or something. Okay. And monthly I did work for like 6,000. Okay. So yeah, monthly 6,000 and it's like చాలా తక్కువ. 200 ఎంతో రోజుకి. సో బట్ ఏంటంటే ఆ టైంలో నేను ఇంటర్న్షిప్స్ అవి చేసేవాడిని కదా. బట్ ఐ నో సమ్ డే వస్తుంది అని. నౌ ఐఎమ్ హ్యాపీ. ఇనీషియల్ డేస్ వర్ రియలీ హార్డ్ ఫర్ మీ. And I'm really thankful to like I mean my friends అవ్వచ్చు, నా సర్కిల్లో ఉన్న దే సపోర్టెడ్ మీ అ లాట్. లైక్ వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్, హానెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇంటికాడ నుంచి నీకు సపోర్ట్ ఉండదు, ఎందుకంటే మనం చేసేది డిఫరెంట్ థింగ్. బట్ దేర్ ఆర్ లైక్ అ కపుల్ ఆఫ్ పీపుల్ మై లైఫ్, దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సో వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. సపోర్ట్ అవ్వచ్చు, అది ఎనీ ఫార్మ్, లైక్ అది ఇట్ మే బి లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైక్ సపోర్ట్. బట్ ఇప్పుడు అన్నారు కదా మీరు మాట్లాడేటప్పుడు ఐ కెన్ సీ మై సక్సెస్, అంటే ఒక రోజు నేను సక్సెస్ అవుతానని నేను నమ్మాను. అంటే నేను మీ ఇందాక అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది బట్ లేటర్ అని ఇది కొంచెం బెటర్ అవుతుంది సో అనే ఫీలింగ్ మీకు వచ్చింది కదా. బట్ ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ టైమ్ థింగ్స్ విల్ గో ఆన్. సీ ఇప్పుడు ఇదివరకు నాకు ఉన్న నెట్వర్క్, ఇప్పుడున్న నెట్వర్క్ ఇస్ కంప్లీట్. వాట్ ఐ ఎర్న్డ్ ఇన్ ద పాస్ట్ ఇస్ లైక్ డిఫరెంట్, నౌ ఇట్స్ డిఫరెంట్. సో అండ్ ఐ రియలీ డోంట్ వర్క్ ఫర్ మనీ. సో అది ఒకటి. నేను కొన్ని రోజులు పరిగెట్టా, మనీ దాని వెనకాల పరిగెడితే ఏం పని అవ్వదు. నీ వర్క్ వెనకాల పరిగెట్టు, అది ఆటోమేటిక్గా వస్తుంది. సో నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదన్న, ఓన్లీ థింగ్ కదా. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ 90% నెట్వర్కింగ్, 10% ఫోటోగ్రఫీ. సో నెట్వర్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఎఫ్సీసీకి వచ్చాను, క్యాంప్కి వచ్చాను. సో మీరు వస్తారని వెయిట్ చేశాను, బట్ మీరు బిజీ ఉండి ఆ రోజు ఆ క్యాంప్కి అటెండ్ అవ్వలేకపోయారు. దాని తర్వాత నేను ఒకసారి మిమ్మల్ని కాకినాడలో కలిసాను. సో అంటే నేను మిమ్మల్ని కలవాలనుకునే టైం నుంచి మిమ్మల్ని కలిసే వరకు ఆ మధ్యలో ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడ కూర్చొని మాట్లాడేంత వరకు మన జర్నీ అయ్యింది. సో మీతో నేను ట్రావెల్ చేశాను, ఇదంతా అయ్యింది. సో అలా మీరు ఇప్పుడు ధృతిమాన్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు ధృతిమాన్ గారితో యాక్సెస్ అవ్వాలి అంటే ఐ విల్ డ్రీమ్ ఫర్ ఇట్ నా స్టేజ్కి. సో బట్ మీకు ఒక యాక్సెస్ ఉంది, బట్ మీరు కూడా ఒక టైంలో అనుకుని ఉంటారు కదా, నాట్ ధృతిమాన్, ఓన్లీ ధృతిమాన్ అని అనట్లేదు నేను, ఆయన కానీ లేకపోతే ఇంకో ఎక్స్ అండ్ వై పర్సన్ని మీరు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మీట్ అవ్వాలని అనుకుంటారు, ఆ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఎక్కడైనా మీరు ఒకటి అది నెట్వర్కింగ్ బిల్డ్ అయిన తర్వాత అరే నేను ఎప్పుడూ చేసి ఉండాల్సింది, నేను భయపడ్డాను అంటే ఉండదు. కానీ ఉండే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు నేను డైరెక్ట్గా టెక్స్ట్ చేస్తే ఏమనుకుంటారో, మెసేజ్ పెడితే ఏమనుకుంటారో, కాంటాక్ట్ ఎలా అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ నెట్వర్క్ బిల్డింగ్ గురించి మీ టిప్స్ ఏంటి మీ జర్నీలోంచి? సో నెట్వర్క్ అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఏదైనా ఇప్పుడు ఫోటోగ్రఫీలో కూడాను
ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, ఆస్ట్రో ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, లైక్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, దే ఆర్ లైక్ డిఫరెంట్ పీపుల్. నీకు ఒక పాయింట్ వచ్చేటోడికి నువ్వు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని నీకు తెలిసిపోద్ది. సో ఎన్వైరన్మెంటల్ ఫోటో జర్నలిజం అని నాకు తెలిసింది అనుకో, ఐ లుక్ ఫర్ పీపుల్ లైక్ టాప్ పీపుల్ ఇన్ దన్. సో దెన్ ఐ ఎక్స్చేంజ్ మై వర్క్. ఇట్స్ లైక్ ఆయనకి నాకు మాట్లాడాల్సిన అవసరం ఎక్కడ వచ్చింది, వర్క్ వల్లే కదా. సో ఐ సబ్మిట్ మై వర్క్ అండ్ I request them like if you have any opportunities like, and you have to write to people. You have to write to people. Mails అవ్వచ్చు, Instagram అన్నీ ఉన్నాయి కదా, సెండ్ మెసేజ్ ఏమవ్వదు అండ్ దే విల్ సీ ఇట్. ఇఫ్ యూ సెండ్ మెయిల్ దే విల్ సీ ఇట్. సో నువ్వు వచ్చిన ఫీల్డ్లోనూ నువ్వు ఏ సెగ్మెంట్లో ఉన్నావు చూసుకుని ఆ సెగ్మెంట్లో లుక్ ఫర్ అ బెస్ట్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్. దే విల్ టాక్ టు. అందరూ చాలా మంచోళ్ళు. మనం ఏదో అనుకుంటాం కానీ ఓ ఆయన పెద్ద మనతో మాట్లాడరు. లైక్ all big shot photographers in India, they are very cool. They are very cool. They are very supportive. Yeah. Just write to them. Instagrams ఉన్నాయి కదా, just ping them, tag them. వాళ్ళు కూడా టూర్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు, ఫీల్డ్స్ గో అండ్ మీట్ దెమ్. యా, ఇట్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదివరకు బిగినర్స్. ఇప్పుడున్న టాప్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలోని గోల్డ్ అయ్యి హౌస్ సైట్లు అయ్యి అమ్ముకొని, ఈవెన్ ధృతిమన్ సార్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. సో ఎవ్రీబడి, నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావో ఇదివరకు అందరూ అక్కడి నుంచి మొదలైన వాళ్ళే. సో ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఇగ్నోర్ చేయరు, మాట్లాడతారు. మనం అనుకుంటే వాళ్ళు మాట్లాడరని బట్ మాట్లాడతారు. బట్ సో నేను మీతో ట్రావెల్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఈ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లం కూడా ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫుడ్ డైట్ వల్ల కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ట్రావెల్లో ఉంటాము, లేకపోతే ఆ మూడ్లో ఉండిపోతాము, అక్కడ ఫుడ్ గుర్తురాదు, అక్కడ వర్క్ లేకపోతే అది ఉండాలి ఎక్కువ. సో దాన్ని మీరు ఎలా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకున్నారు? మీరు బ్యాలెన్స్ చేసుకోలేదు, దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు అదేనా బెటర్ చేసుకున్నారా? అంటే ఓవర్ ఎంతూసియాజం ఉండేది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ వెయిట్ ఫర్ లైక్ 3 days or 4 days, ద పిచ్ డార్క్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఐ వాంట్ టు గెట్ దట్ షాట్. దట్ ఈస్ యాక్చువల్లీ ఫూలిష్నెస్. అప్పుడులో ఏమంటారు, కుర్రతనం. సో అప్పుడులో ఏంటంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంది. సో ఆఫ్టర్ ఐ మీటింగ్ పీపుల్ అవ్వచ్చు, ఎవరు మన ధృతిమన్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇలా చాలామంది ఉన్నారు కదా. సో వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దిస్ పీపుల్ అండ్ ఆల్సో ద ఇన్సిడెంట్స్ విచ్ ఐ ఫేస్డ్ ఇన్ ద పాస్ట్, సో దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, సీ, హెల్త్ ఫస్ట్. నువ్వు బ్రతుకుంటే నువ్వు షట్టర్ క్లిక్ చేయగలవు, నువ్వు బ్రతుకుంటే ఫారెస్ట్ వెళ్ళగలవు. సో యువర్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఐ మీన్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఇవన్నీ కానీ. యా, దిస్ ఈస్ లైక్ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ పాడేరు. యా, ఆ రోజు నాకు సర్జరీ కూడా అయింది కదా. సో అంతే, ఫారెస్ట్లో ఉన్నప్పుడు చెప్తున్నాం కదా, మనం ఎప్పుడైతే హెల్త్ చూసుకోకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా చేసామంటే ఏదో హీరోయిక్గాను, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో యువర్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రికాషన్స్ చెప్పండి. అంటే ఫారెస్ట్లోకి వెళ్తున్నారు అనుకో, దే షుడ్ ఫస్ట్ ఇన్ఫార్మ్ ఇట్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పడం, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ వాళ్ళని తీసుకెళ్ళడం, షూస్ అవి వేసుకోవడం. ఈ షూస్ అనే దగ్గర మీరు కరెక్ట్గా చెప్పగలరా మాటగా స్ట్రాంగ్గా? ఎందుకంటే కాల్కి ఇంజూరీ అయింది, ఒకసారి దాని గురించి చెప్పండి ఒకసారి. సో బేసికల్గా ఏంటంటే మ్యాంగ్రోవ్స్లో షూ లేకుండా నడవలేం. సో అప్పుడు నాకు నిమటోఫోర్ గుచ్చుకోవడం వల్ల అదేమో ఇన్ఫెక్షన్ అది అవ్వడం వల్ల అయినాయి కానీ, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. మ్యాంగ్రోవ్స్లో షూ వేసుకుంటే స్టక్ అయిపోద్ది. ఆ టైంలో కమ్ అప్ విత్ లైక్ సొల్యూషన్. ఆ టైంలో నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే మీ గురించి, అంటే చెప్పిందంటే అలా మ్యాడ్, అసలు ఏం పట్టించుకోరు, షూ ఉన్నా లేకపోయినా, వాటర్ ఉన్నా, ముళ్ళులు ఉన్నా తీయాలి, ఏదైనా చెయ్యాలని ఫిక్స్ అయితే అది అర్ధరాత్రి అయినా పగలైనా తెల్లవారుజామునైనా 2-3 రోజులు ఉండాలన్నా మ్యాడ్ ఉంటుంది, ఒక మ్యాడ్నెస్ ఉంది అతని దగ్గర అని అన్నారు. అది ఉండాలి కానీ బట్ ఎక్స్ట్రీమ్స్లో వెళ్ళకూడదని నాకు అర్థం. సో అది ఉండాలి. సి దట్ ఈస్ ద డ్రైవింగ్ పాయింట్. నో, ఆ మ్యాడ్నెస్ ఇట్స్ అ డ్రైవింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ ఫీల్డ్లో నువ్వు చూస్ చేసుకున్న దాంట్లో. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫారెస్ట్కి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాకి నువ్వు వెళ్తున్నావు, ఆర్బోరియల్ స్పీషీస్ ఏంటి, ఫజోరియల్ స్పీషీస్ ఏంటి, గ్రౌండ్లో ఉండే స్నేక్స్ ఏంటి, అక్కడ స్లాత్ బేర్స్ ఉన్నాయా, టైగర్స్ ఉన్నాయి. సో ఆ ఎకోసిస్టమ్ మీద నీకు ఒక ఐడియా ఉందనుకో, దానికి యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా అబౌట్ ద ఎకోసిస్టమ్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్.
దెన్ దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూ క్యారీ వాటర్ అండ్ స్ట్రీమ్స్లో చాలామంది వాటర్ తాగేస్తారు, ఫారెస్ట్లో వచ్చాం, ప్రిస్టైన్ ఫారెస్ట్లో వచ్చాం, ఈ వాటర్ తాగేద్దాం అని, అండ్ యూ విల్ గెట్ మలేరియా అండ్ ఆల్ లైక్ మస్కిటో లార్వా కానీ, అండ్ దేర్ లైక్ ఇట్స్ అ వైల్డ్. సో ఆ వాటర్లో ఏం మిక్స్ అవుతుంది మనకు తెలియదు అనమాట. సో అండ్ నేచర్లో ఉన్నాం అని చెప్పి ఏదో మనం ఏదో ఫోటో తీసుకోవడానికి వీడియో తీసుకొని డోంట్ డూ దాట్. సో అలాంటివి చేయకూడదు. షూ ఈజ్ మ్యాండేటరీ అండ్ డోంట్ మేక్ లైక్ లౌడ్ నాయిసెస్. లౌడ్ నాయిస్ అప్లై చేసామంటే వైల్డ్ లైఫ్ నాయిస్ నీకు అర్థం కాదు ఆ కాల్స్. సో ఎప్పుడైతే నువ్వు ఏదైనా యూ కెన్ హియర్ సంథింగ్ ఇన్ ద ఫారెస్ట్ సమ్ టైమ్స్, లైక్ సడన్లీ యూ మే హియర్ లైక్ సంథింగ్. సో అప్పుడు నువ్వు యూ కెన్ గో బ్యాక్ ఫ్రమ్ దేర్ ఆర్ లైక్ టేక్ నెసరీ ప్రికాషన్స్. అంతేగాని దీస్ ఆర్ లైక్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఈస్ ఇంపార్టెంట్. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ లైక్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, ఫీవర్కి అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి లైక్ ప్రిపేర్డ్. హ్యాట్ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఇనీషియల్ డేస్లో అనుకున్నప్పటి నుంచి మీరు అనుకుని డిఫరెంట్గా ట్రై చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో వాట్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఒక ఫోటోగ్రాఫరా, ఒక కాన్జర్వేషన్ ఫోటోగ్రాఫరా, లేకపోతే మీరు కమింగ్ డేస్లో ఏం అంటే నెక్స్ట్ బిగ్ స్కోప్ ఏంటి అంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది ఈ జర్నీ అన్నది? సో ఫార్ ఎక్కువ నేను ఫోటోగ్రఫీలో చాలా పిక్చర్స్ అవి తీసాను. ఐ సబ్మిటెడ్ టు అవార్డ్స్ అన్నీ కదా. సో నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ లైక్ డ్రీమ్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్. ఒక మంచి న్యాచురల్ హిస్టరీ డాక్యుమెంటరీ చూడాలని. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో I'm working on one project. So it will be a full length like a professional film on Andhra Pradesh. So I'm talking to the forest department. I need to get necessary permissions and production houses, and it's going on. So we already like wrote the script for it, sequences, 15 sequences I raskunnam. So yeah, within like 1 year you will get to see my aim is to see that film in big film festivals, like for example like wild screen like Bristol or London or like Jackson Wild Film Festival in US. So basically ఆంధ్రాని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ నుంచి పెట్టాలి. ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్. కొన్ని ఉన్నాయి గట్టిగా, ఇంకా కొంచెం పెద్దవి ఉన్నాయి క్రాక్ చేయాలని. ఐ విల్ నాట్ మెన్షన్ దెమ్, బట్ ఇట్స్ ఓకే. I'll work towards it. One day for sure, Andhra people and myself, and manandram kuda will be proud of it. And yeah, హ్యాపీ టు అంటే అది తెలిసినందుకు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు నాకు ఒకసారి అన్నారు, అంటే ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఫిలిం గురించి, అరే ఇది మన ఆంధ్రప్రదేశ్ రా, మనం చేయాలి, మనం చేయాలి కదా, మనం క్రియేట్ చేసుకోవాలి, మనం చేయాలి, ఇదంతా ఎవరు వచ్చి తెస్తారంటే వాళ్ళకి అంత రూటెడ్ ఉండదు కదా, వాళ్ళకి అంత ఐడియా ఉండదు. బట్ వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ అ పీపుల్. సీ వీ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ కొలాబరేటింగ్ విత్ ద పీపుల్. వీ షుడ్ కొలాబరేట్. బట్ ఏంటంటే మనం చేసినప్పుడు వేరుంటుంది. సో అని చెప్పారు. సో హ్యాపీ అది ఇప్పుడు జరుగుతుంది. అది జరిగినాక ఆ డిస్కషన్ జరుగుతూ 3 years అయిపోతుంది అనుకుంటా. ఇట్స్ లైక్ లాంగ్ పెండింగ్ ప్లాన్ కానీ సిన్స్ లైక్ మెనీ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. మీరు మామూలుగా వైల్డ్ లైఫ్ ఫిలిమ్స్ని బిగ్ స్క్రీన్లో చూడడానికి రెడీగా ఉన్నారు అంటే అది మీరు కోరుకుంటున్నారా? అంటే ఇప్పుడు యాజ్ ఫిలిమ్స్ వాళ్ళగా రిలీజ్ అవుతాయి కదా, అలాగా కమర్షియల్ ఫిలిమ్స్ లాగా ఒక వైల్డ్ లైఫ్ కంటెంట్ కూడా బిగ్ స్క్రీన్కి వెళ్ళి అవ్వకూడదని నేను అట్లా అవ్వాలి అని నేను అంటున్నాను. దానికి ఎంత స్కోప్ ఉందని మీ అబ్జర్వేషన్ ఎంత ఉంది? చాలా స్కోప్ ఉంది. ఎందుకు ఇప్పుడు శివుడు గాంధీ వచ్చినాయి, పునీత్ రాజ్ కుమార్ గారిది వచ్చింది, కొన్ని హాలీవుడ్ వచ్చినాయి. అప్పుడు స్క్రీనింగ్ అయ్యింది. వైల్డ్ కర్ణాటక న్యాచురల్ హిస్టరీ ఫిల్మ్ అవ్వచ్చు. ఇప్పుడు మన నేచర్ని తర్వాత ఇప్పుడు ప్రెజెంటర్స్ కింద ఇప్పుడు ఈవెన్ టాలీవుడ్లో కూడా హ్యావ్ కపుల్ ఆఫ్ ఐడియాస్ ఇన్ మై మైండ్ విత్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్రెండ్ సుహాస్ ఉన్నారు, ఆయన టాలీవుడ్లోనే ఆయన యాక్టర్. సో హీఈస్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ నేచర్. సో స్లీపింగ్ బ్యాగ్లో పడుకుంటారు అండ్ స్కూబా డైవింగ్ అది చేశారు. తర్వాత he explored a majority of forests in Andhra and other parts bite outside India and this is one of my a wish to make a good episode with him where he is exploring forests of Andhra. So I feel like he is correct person. And మనకి ఎలా ఆయనకంటే ఇది బాగా ఇంట్రెస్ట్, నేచర్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. he is so grounded ఆ విషయంలో. And he also wants to do something for Andhra. So definitely one day I'll do one episode with him. That's one of my thing. Yeah. So ఎందుకంటే
వై కాంట్ వీ డూ వైల్డ్ లైఫ్ ఫిల్మ్స్ ఇన్ లైక్ టాలీవుడ్ ఆర్ సంథింగ్? అవును, అదే కదా, ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. అదే కదా, అదేనా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ బట్ ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను కూడా బిలీవ్ చేస్తాను, అంటే ఇట్స్ అ టైం, ఇది టైం అనిపిస్తుంది నాకు. అంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా, ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫిలిమ్స్ కి ఒక న్యూ జానర్ కింద, ఇప్పుడు హారర్ ఫిలిమ్స్, అడ్వెంచర్ ఫిలిమ్స్, అలాగే నేచర్ జానర్ అనేది కూడా రావాలి. అది ఎందుకు రాకూడదు అనేది నాకు నేనేంటంటే ఐ హ్యావ్ లైక్ I met like couple of people, but Suhas garu is like, he is the one, like ఇప్పుడు కాకపోవచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ I'll make one episode with him for sure. హైటికి వస్తుంది కదా. If he agrees, like, అవును, డెఫినెట్గా. అవును, నాకు అది బలంగా ఉంది, చెయ్యి ఒకటి రావాలి ఆ బిగ్ స్కేల్ కి అన్నది కనుక సుహాస్ గారితో ఒకసారి రావాలని 100% నేనే కోరుకుంటున్నాను. లైక్ హీ ఈస్ వెరీ వెరీ బిజీ దీస్ డేస్, సో బట్ హోప్ఫుల్లీ నేను దీని గురించి హైటికోస్ ఇమ్రాన్ గారు వాళ్ళు ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేశారు హైదరాబాద్లో, నేచర్ డాక్యుమెంటరీస్ ఫిలిం ఫెస్టివల్ కింద కండక్ట్ చేసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో చేశారు. అక్కడికి అమలా గారు వచ్చారు అనమాట. వచ్చినప్పుడు ఒకసారి ఏదో టైం ఉంటే ఇంటర్ బ్రేక్ టైంలో నేను అడిగా, ఇలా వైల్డ్ లైఫ్ ఫిలిమ్స్ థియేటర్లో రిలీజ్ చేయొచ్చా, దానికి ఎంతవరకు స్కోప్ ఉంది, అది మీరు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఇదంతా కాబట్టి అని అడిగాను నేను యాక్చువల్గా. అడిగితే ఆవిడ అన్న ఒక ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ రెడీ టు ప్లేస్ నేచర్ ఫిలిమ్స్ పెట్టి దానికి మార్కెట్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఎందుకు పెడతారు. వైల్డ్ కర్ణాటక రిలీజ్ అయింది, అదేంటి కదా. అండ్ అపార్ట్ ఫ్రమ్ వైల్డ్ కర్ణాటక, బీబీసీ ఇప్పుడు ప్లానెట్ ఎర్త్ 2 అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఐమాక్స్లో దే స్క్రీన్. అంటే మనకిక్కడ ఆడియన్స్ ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నీ ప్లేస్ని ఆంధ్రాని నువ్వు బిగ్ స్క్రీన్లో చూసుకున్నావు అంటే ఇట్ గివ్స్ ఎ గూస్ బంప్స్ నౌ. అంటే అది ఇంట్రడ్యూస్ చేయాలి మనం. ఇప్పుడు అవేర్నెస్ అంటున్నారు కదా, అవేర్నెస్కి గవర్నమెంట్ ఈస్ లైక్ స్పెండింగ్ crores and crores of rupees, లైక్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. వై డోంట్ దే గివ్ లైక్ షార్ట్ అవేర్నెస్ కింద? ఇప్పుడు దాని నుంచి కమర్షియల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్ విల్ బి దేర్, బట్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవేర్నెస్ కింద రిలీజ్ ఇంట్రడ్యూస్ ఇట్, లైక్ పీపుల్కి అలవాటు చేస్తాం, ఇట్ విల్ హ్యాపన్ డెఫినెట్గా. అండ్ దెన్ పీపుల్ విష్ టు సీ యువర్ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ నేచర్. యాక్చువల్లీ అమేజింగ్ ఉంటుంది. ఇందుకు కూడా ఒక ఎగ్జాంపుల్ అది కూడా బాగా చేశారు, బాగా వచ్చినాం. అలా నేను చాలా మంది రావాలని కోరుకుంటున్నాను, లైక్ మన టాలీవుడ్లో కూడా. అవును, ఇఫ్ సీ లైక్ ముంబై అని అవ్వచ్చు, బాలీవుడ్లో అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు కర్ణాటక ఇలా. సో వీ నీడ్ పీపుల్ ఫ్రమ్ టాలీవుడ్ యాజ్ వెల్. ఇప్పుడు నేను ఒకటి వింటుంది ఏంటంటే, ఏపీలో ఫిలిం చేయడానికి బయట స్టేట్స్లో ఎందుకు ఫిలిం చేస్తారు అని అంటే, మామూలుగా నేను విన్న ఆన్సర్ ఏంటంటే, సైటింగ్స్ తక్కువ. బయట సఫారీస్ అక్కడైతే కొంచెం సైటింగ్ పాసిబిలిటీస్ ఉంటే ఎప్పుడైనా మనం ఫిలిం తీయాలంటే బేసికల్గా రెగ్యులర్గా మనం ఒక సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. సో దాన్ని మనం చేయొచ్చు, ఎందుకంటే దాన్ని మనం సిట్ ఇక్కడ కూర్చోమని అక్కడ నుంచోమని చెప్పలేం కాబట్టి. సో మనకి ఏపీలో కొంచెం సైటింగ్స్ తక్కువ అని అంటున్నారు. సో మీరు మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి, మీకు ఒక ప్లాన్ కూడా ఉంది కాబట్టి, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అది ఒక టాస్క్ కింద చూస్తారా, దానికి మీకు ఒక అవేర్నెస్ ఉంది, అది మీరు ఎలా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు? సైటింగ్స్ తక్కువ అని మనం మాట్లాడతాం కదా, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, హ్యూజ్. అండ్ దే ఆర్ లైక్ సమ్ 70 tigers or something, లైక్ ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్. సో ఫారెస్ట్లో 70 tigers ఉన్నాయా? ఉన్నాయి. నైట్ అయిన తర్వాత ఉంటాయా, పారిపోతాయా, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయా? అక్కడ ఉంటాయి. డే టైం ఉంటాయా, ఆఫ్టర్నూన్ ఉంటాయా? సో యానిమల్స్ ఆర్ దేర్, యూ జస్ట్ నీడ్ టు ట్రాక్ దెమ్ డౌన్. అవును. ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్స్, ఒక టైగర్ ఉందనుకో, రెగ్యులర్గా బిగ్ క్యాచ్ బిహేవియర్ అంటే దే ఫాలో లైక్ సర్టెన్ పాత్, దే హ్యావ్ లైక్ స్పెసిఫిక్ హోమ్ రేంజ్. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్మ్ దమ్, యూ హ్యావ్ టు ట్రాక్ దమ్. ఎందులో ఏముంది సైటింగ్స్? అదొక టాస్క్, అంటే అదొక కొంచెం టాస్క్ ఏంటి? ఐ మీన్ యానిమల్స్ దే విల్ నాట్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కెమెరా. అది కాదనలేదు నేను. ఉన్నాయి అంటున్నావు కదా, అదర్ పార్ట్స్లో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా సఫారీస్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 5 years యూ విల్ సీ లాట్ ఆఫ్, ఆఫ్టర్ 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, దే స్టార్టెడ్ రీసెంట్లీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్టికులర్ ఈ జోన్ ఉంటుంది కదా, ఈ ట్రాక్, సఫారీ ట్రాక్ ఉంటుంది కదా, సో అక్కడ ఇప్పుడు టైగర్స్ ఉంటాయి. సో రేపన్నాక అట్లా లెటర్ వస్తుంది, అవి పెద్ద అవుతాయి, దానికి ఇంకో లెటర్ వస్తుంది. దే విల్ బి యూస్ టు ద వెహికల్స్ అండ్ లైక్ ఆ హ్యూమన్ ప్రెజెన్స్ దే విల్ కన్సిడర్ లైక్ వన్ ఆఫ్ ద పార్ట్. ఐ మీన్ ఒక కాంపనెంట్ కింద తీసుకుంటాడు ఆ రేంజ్లోను. సో దట్స్ హౌ కబీని అవ్వచ్చు, ఇవన్నీ కూడా అలాగే. సో ఇట్ విల్ టేక్ టైమ్. గ్లాడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్ దే స్టార్టెడ్ ఇట్. సో ఫ్యూచర్లో బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు నువ్వు సడన్గానే కోర్ టైగర్స్ ఎక్కడున్నా సరే, ఇప్పుడు కోర్లో ఇప్పుడు సాసాన్ ఉంది, శాంచురీ ఒకటి ఉంటుంది, యూ విల్ సీ లైన్స్. బట్ నేషనల్ పార్క్లో నేను తిరిగాను,
లైక్ బ్యాక్ ఇన్ లైక్ 2019 ఎప్పుడు ఒక లైన్ కూడా కనిపించలే. ఎందుకంటే డిఫికల్ట్, ఇవి అలవాటు పడినాయి, అవి కాదు. సో సైటింగ్స్ అనేవి ఉంటాయి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి వర్కింగ్ డేస్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఆ క్యాలిక్యులేషన్స్తో కొంచెం ప్రిఫరబుల్లీ అటు వెళ్తున్నారు అన్నది ఒకటైతే. బట్ ఇప్పుడు అలా అంటున్నావు కదా, ఇప్పుడు కొన్ని బీబీసీ కొన్ని సిరీస్లో చేస్తారు, దే స్పెండ్ ఇయర్స్ టు గెట్ ద స్పెసిఫిక్ షాట్. ఎగ్జాంపుల్ రీసెంట్గా టైగర్స్ కూడా 5 years చేశారు. మరి ఇందులో ఏముంది చేయడానికి? ఏముంది? అంతే కదా, జస్ట్ జనరల్గా ఆలోచించుకోండి, లాజిక్గా ఏముంది, స్పెండ్ చేయాలి, రావు సీక్వెన్సెస్ రావు. ఇప్పుడు కొన్ని ఉంటాయి సీక్వెన్సెస్, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు క్రాబ్స్ ఉంటాయి, క్రాబ్స్ దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ ఫార్మేషన్స్ అవి చేస్తాయి. తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది, బర్డ్సే అనుకోవచ్చు, రెగ్యులర్గా మనం చూసే బర్డ్స్ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే కనుక జనరల్ పబ్లిక్ బీచ్కి వెళ్ళి ఒక క్రాబ్ని చూస్తాడో, కానీ దాన్ని నువ్వు క్లోజప్స్ తీసి దాని బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో, సో కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫిల్మ్ లైక్ కామన్ స్పీషీస్ పబ్లిక్ చూసి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే, రోజు వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్తాను, ఇది చూస్తాను, దిస్ ఈస్ సో అమేజింగ్ మ్యాన్, ఇది నాకు తెలియదు. సో ఇట్ అట్రాక్ట్స్ పీపుల్. నువ్వు అన్ని ఎలుసు స్పీషీస్ని పెట్టేసి రేర్ పెట్టేసి ఎక్కడెక్కడో ఇయర్స్ స్పెండ్ చేసి తీస్తావు అనుకో, ఎవరికి తెలియదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో యువర్ సీక్వెన్సెస్ షుడ్ బి బ్యాలెన్స్డ్. సో జనాలకు తెలిసి, ఇప్పుడు వైజాగ్లో సీక్వెన్స్ చేసాం కదా, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అందరూ చూస్తారు, వాటి గురించి చెప్పినట్టు. సో వీ ప్లాన్ ఫర్ లైక్ కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్, వెరీ కామన్ స్పీషీస్ అండ్ దట్ అట్రాక్ట్స్ మోర్ పీపుల్ అండ్ అటెన్షన్. యా, సో అలా బ్యాలెన్స్ చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు టైగర్స్కి టైం పట్టిందంటే ఓకే పడుతుంది. ఎనీవేస్ వీ హ్యావ్ టు గెట్ అ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో యా, టైం పడుతుంది. ఏమైనా ఓకే కూల్. అంటే జస్ట్ అక్కడ టచ్ చేశాను అంటే అది ఉంది పాయింట్ అన్న. కూల్ సైటింగ్స్ అన్నది కనిపించట్లేదు అన్నది కాదు, యూ హ్యావ్ టు స్పెండ్. వైల్డ్ లైఫ్ మన ముందుకు రాదు. ట్రూ అది. సో మీరు మరి ఇప్పుడు ఏపీలో చేస్తున్నారు కదా, నాకు పర్మిషన్స్ ఇంకా కొన్ని తీసుకోవాలి. వచ్చిన తర్వాత నేను 100% రావాలని, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. యా డెఫినెట్గా చేయండి. ఇది ఒక స్టెప్ అయితే ఇంకా చాలా వస్తాయి ఇలాంటి ఆపర్చునిటీ. ఇట్స్ నాట్ మై ఫిల్మ్ ఆర్ యువర్ ఫిల్మ్, ఫర్ ద స్టేట్, ఇట్స్ ఫర్ ద స్టేట్ నో. యా, సో మరి ఒకవేళ మందే ఉన్నాం, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే నువ్వు అదే కదా, అంటే మనం ఉన్నాం వాళ్ళకి కూడా తెలిగిపోవచ్చు. సో ఆ కొలాబరేషన్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ వచ్చి రెడీ టు షూట్ అన్నప్పుడు మరి ఏపీలో ఉన్న వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే, అంటే ఏమన్నా కొంచెం ఓపెన్గా ఎవరైనా తీసుకుంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియా గురించి తెలుస్తాను. సో ఐ హ్యావ్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లైక్ తిరుపతి అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నారు. సో ఆబ్వియస్లీ I'll be more happy if I engage with like the local people. Yeah. సో ఇంకేమైనా మీరు మామూలుగా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా, అంటే మీకు మైండ్లో ఏమైనా ఉంది అలాగా? I always think about this thing. ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు మనకి చాలా చోట్ల చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో ఎవ్రీవన్స్ వాళ్ళ ప్యాషన్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, సరదాగా ఎప్పుడైనా సరే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసినా సరే, బట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ ద స్టేట్, క్లిక్ చే డాక్యుమెంటేషన్ ఫామ్లో. సో ఇదంతా కూడా ఎలా ఉండాలంటే కలెక్టివ్నెస్గా ఉండాలి. ఇప్పుడు ఇది నేను చేస్తాను అలా కాకుండా మనం అంతా కూడా ఎప్పుడైతే కలెక్టివ్నెస్గా వెన్ వీ స్టార్టెడ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, సో ఇట్ విల్ బీ రియల్లీ గుడ్. ఐఎమ్ హోపింగ్. సో ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు ఆర్గనైజ్ లైక్ వన్ big meet, calling all the cinematographers and the good people from India and abroad, so that they can inspire Andhra people, like mana Telugu states. So ee collectiveness aithe chodalani I always feel like collective నేను చాలా సార్లు చాలా మందితో మాట్లాడాను. సో I always want to see all the photographers work together with a passion or profession. So that is one thing I always like. మీ మైండ్లో ఇప్పటి వరకు మీరు ఒకటి అచీవ్ చేశారు అని అనుకుంటున్నారు ఏదైనా ఇప్పటివరకు? అంటే నేను కొంచెం సక్సెస్ అయ్యానని ఏమైనా అనుకున్నారా ఇప్పటివరకు? అలా అనుకోకపోతే మనం ముందుకు వెళ్దాం ఫస్ట్. అంతే కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ అచీవింగ్ సంథింగ్ ఆర్ డూయింగ్ గుడ్, ఇట్స్ సో డిమోటివేటింగ్. సో ఆల్వేస్ ఉంటుంది నాకు ఐఎల్సిపి అంటే చాలా ఇష్టం. సో ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ అనేది క్రిస్టినా మెటివర్ అండ్ పాల్ నిక్లెన్, సో దే స్టార్టెడ్ ఇట్.
సో దే ఆర్ లైక్ very humble and like one of the role models for like a lot of people in the world. So their work is so inspiring. సో అలాగే చాలా మంది ఉన్నారు ఐఎల్సిపిలో, అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఐఎల్సిపి. నేను ఎప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అందులో ఫొటోస్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అన్నీ చూసుకున్నాను. సో బట్ గ్లాడ్ సో ఐ మేడ్ ఇట్ టు ఐఎల్సిపి ఫెలోషిప్. ఎందుకంటే నేను పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని మొత్తం అంతా కూడా రెడీ చేసుకుని ఐ సబ్మిటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నాకు కూడా రికమెండేషన్ లెటర్స్ కూడాను సందేశ్ కదూర్ ఇచ్చారు, అండ్ దెన్ సలీం అలీ సెంటర్ ఇచ్చారు, ఫిషింగ్ గైడ్ కన్జర్వెన్సీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆల్ దిస్ పీపుల్ ఆర్ లైక్ రికమెండెడ్ మీ. సో ఫార్చునేట్లీ ఐ గాట్ ఐఎల్సిపి. దాట్స్ లైక్ మై బిగ్గెస్ట్, నాట్ ద బిగ్గెస్ట్, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ లైక్ ఐఎల్సిపి ఫెలో. సో తర్వాత నాట్ జియో ఎక్స్ప్లోరర్ ఇలా కొన్ని ఉన్నాయి కానీ, బట్ ఏంటంటే రైట్ నో అది ప్రాజెక్ట్ ఎప్పుడైతే తీసుకున్నాం అనుకో, మనం ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ అండ్ కంప్లీట్ ద వర్క్. కానీ ఇప్పుడు నాకు ఆంధ్ర ఫిల్మ్ మైండ్లోనే ఉంది. సో దాని గురించి వర్క్ చేస్తున్నాం కాబట్టి నాట్ జియో ఎక్స్ప్లోరర్ కూడా ఉంది థాట్. బట్ ఆఫ్టర్ దిస్ ఓకే, మీన్ వైల్ నీ వర్క్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతానే వెళ్తుంది కదా, అదొకటి ఉంది. యా, ఇంకా కొన్ని నేను చెప్పా కదా, దే ఆర్ లైక్ సమ్ రియలీ బిగ్ థింగ్స్ ఇన్ మై మైండ్. చెప్తేనే అవుతారు, బట్ ఇట్స్ గుడ్ అది ఇట్స్ గుడ్ బట్ ఐ డోంట్ వాంట్. ఓకే, అది చెప్పకూడదు అయితే కానీ చెప్పకూడదు కొన్ని విషయాలు. యాక్చువల్గా అది బెటర్, యాక్చువల్గా ఈవెంట్స్ ఏ ఉండవు, బట్ యాక్చువల్గా బెటర్, బట్ ఐ మేక్ ఇట్ హ్యాపెన్. లైక్ టఫ్ ఫీల్డ్ అంతే. నేను లైఫ్లో ఇంకా అలా వెళ్తూ ఉండి కొద్దిగా బోల్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అండ్ యువర్ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, ఇట్ షుడ్ బి లైక్ బ్యాలెన్స్డ్. ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఫ్యామిలీలో కానీ ఇవన్నీ. దేర్ ఆర్ థింగ్స్ విచ్ పుల్ యూ బ్యాక్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లైక్ టాక్ టు దెమ్ అండ్ గో ఫార్వర్డ్. సీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు కూడా అలా అనుకోలేదు నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చేసేయాలి, లేకపోతే నేను ఇంత ఫోటోగ్రాఫర్ అయిపోవాలి, ఇది అయిపోవాలి. నాకు అలా ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చేసినా సరే మేబీ దట్ ద థింగ్ లైక్ స్టిల్ డ్రైవింగ్ మీ అండ్ హెల్పింగ్ మీ, సపోర్టింగ్ మీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లైక్ సీ ఆంధ్ర ఆన్ లైక్ బిగ్ స్కేల్, అండ్ ఆంధ్రాకి ఏదో చేయాలి అనేది నాకు ఆ పాయింట్ వల్లే మేబీ నేను ఇప్పుడు నేను సర్వే అవుతున్నది కూడా లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, రికగ్నేషన్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బికాస్ ఆఫ్ దాట్ మోటివ్. సో ఐఎమ్ నాట్ ఆఫ్టర్ దిస్ కమర్షియల్స్, బట్ ఐఎమ్ ఆఫ్టర్ మై వర్క్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లైక్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మీరు ఏపీలో చాలా ప్లేసెస్లో తిరిగారు కదా, సో ఎప్పుడు మీరు అంటే కొంచెం థ్రెట్గా అంటే ఫేస్ టు ఫేస్ అయిపోయింది ఏదైనా ఒక యానిమల్ కానీ, దానికి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏదైనా ఉందా? ఒకసారి ఎప్పుడో నేను షూ వేసుకోకుండా వెళ్ళి దిగి ఫారెస్ట్లోను జస్ట్ కార్ డోర్ ఓపెన్ చేసి దిగా, సడన్గా పక్కనే ఒక స్కార్పియో ఉంది. సో అదొకటి చిన్నది. తర్వాత ఫారెస్ట్లో నైట్ టైమ్ ఒకసారి ఒక ట్రెక్ వెళ్ళా, నెల్లూరు బాట అని చెప్పి ఇట్స్ లైక్ 7 kilometers ట్రెక్ ఒకటి ఉంటుంది. రిటర్న్ వస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్, లైక్ ఛార్జింగ్ లైట్స్ కానీ ఇవేమీ లేవు. దట్ టైమ్ ఇప్పుడు వైల్డ్ లైఫ్లో ఉండి ఆన్ ఫుట్లో టైగర్ని చూసి లేకపోతే స్లాత్ బేర్ని చూసి నేను ఎక్సైట్ అయ్యాను, నేను భయపడలేదు అంటే అది అబద్ధం. వైల్డ్ లైఫ్లో నువ్వు ఎంత గ్రేట్ అయినా అవ్వచ్చు, నువ్వు ఎవరైనా అవ్వచ్చు, వెన్ సంబడీ ఈస్ లైక్ సీయింగ్ వైల్డ్ యానిమల్స్, ఎస్పెషల్లీ ది స్లాత్ బేర్స్ అవ్వచ్చు, టైగర్స్ అవ్వచ్చు, యూ విల్ గెట్ స్కేర్డ్. హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది ఎక్సైట్మెంట్ కాదు. యూ విల్ ఫీల్ దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ నువ్వు దాంట్లో బయటకు వచ్చిన తర్వాత. ఉన్నప్పుడు మాత్రం భయపడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ చాలా అయినాయి. బట్ నేను సుమన్ భయ్య ఉంటారు, మేము హిమాలయన్ బ్లాక్ బేర్స్ ఫిల్మ్ చేస్తున్నట్టు మా టెంట్ చుట్టూరు ఒక 20 బేర్స్ ఉంటాయి, హిమాలయన్ బ్లాక్ బేర్స్. 6 అయిపోయింది, మేము వెళ్ళాలి, లైట్ ఫెయిల్ అయిపోయింది, దే ఆర్ నాట్ గోయింగ్. గైడ్ క్లాప్ చేశాడు. సో సడన్గా అన్ని ఏదో హాలీవుడ్ మూవీలో చెట్టు దిగి వచ్చి ఒకటి మాత్రం మా ఎదురున్న టెంట్ ఇలా నుంచి చూసింది ఒక 10 seconds. అది ఒకసారి మ్యాంగ్రూవ్స్లో కూడా ఒకసారి ఏదో జరిగిందన్నారు. ఒకసారి షిప్ బోట్లో వెళ్తే ఒకసారి హైటైడ్. సో ఏమవుతుందంటే మ్యాంగ్రూవ్స్లో హైటైడ్ లోటైడ్ ఉంటుంది. లోటైడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి నీ బోట్ వెళ్దు. యూ హౌ టు లైక్ వెయిట్ ఫర్ 6-7 hours. సత్తింగ్ అంటారా అవన్నీ జస్ట్ అలాంటివి నాకు కొన్ని 100 సార్లు అయినాయి, 100 సార్లు అయినాయి. అండ్ ఇంకోటి కూడా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే దేర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ స్కోప్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి ఆంధ్రాలో. ఎవరు చేయట్లేదు. There is a lot of scope. You can see turtles and different types of sharks. There are some corals and whale sharks. So there are like a lot of things. I suggest like people to like just take scuba diving courses, like open water certification cheyandi. Vizag lo unnai, Andamans lo unnai. So it's not expensive, like 30,000 anta avutadi.
బట్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. బట్ డోంట్ గో అలోన్, జస్ట్ గో విత్ సమ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్తో. బట్ దిస్ ఇస్ లైక్ ఫ్యూచర్. దెర్ ఇస్ బట్ ఐఎమ్ మెన్షనింగ్ ఐ సో నేను మామూలుగా మనం క్యాంప్ అప్పుడు రన్ చేసినప్పుడు టర్టిల్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు నాకు స్విమ్మింగ్ రాదనమాట. సో నేను వెళ్ళి స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యా. ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకుందాం. నాకేంటంటే ఆ టర్టిల్స్ని అండర్ వాటర్లో తీయాలి అనేది ఒకటి వచ్చింది థాట్. ఫస్ట్ తీయాలంటే ఫస్ట్ నీకు స్విమ్మింగ్ రావాలి కదా అని అప్పుడు అది రీజన్ నాకు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. సో అలాగా వేరే వాళ్ళకి షార్క్స్ని తీయాలని మోటివేషన్ వస్తున్నా, లేకపోతే స్టార్ ఫిషెస్ లాంటివి. or like after 5 years, at least 5 years, Andhra will be like something, man. Yeah. There is a lot of scope. And put down for a lot of photographers. ఇదివరకు 2011 అసలు ఎవరో కపుల్ ఆఫ్ లైక్ వివేక్ గడ్ అని చెప్పి వాళ్ళు కొంతమంది ఉన్నారు బ్యాచ్, చేతనాల్లో సంజయ్ వాళ్ళు వెళ్ళని కొంతమంది ఉండేవారు, జ్ఞానేశ్వర్ వాళ్ళు, అవినాష్ గడ్ వాళ్ళు వెళ్ళు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు బోల్ మంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఇఫ్ సమ్ నేను అండ్ నువ్వు అడిగావు కదా ఇందాక నేను కాన్సర్వేషన్ ఫోటోగ్రాఫర్ అయ్యి అని. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ ఏ కాన్సర్వేషన్ ఫోటోగ్రాఫర్. నేను ఒక టర్మ్ కూడా యూజ్ చేస్తున్నాను, అది యూజ్ చేయలేదు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అన్నది పార్ట్ ఆఫ్ జర్నలిజం లాగా. అంటే నేను ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ సమ్ వన్ హ్యాస్ అ లైక్ ఐ మీన్ హ్యూజ్ ఫాలోయింగ్ ఇన్ Instagram, like let's say like millions, he only clicks a beautiful tiger images, beautiful leopard images, beautiful peacock images, and there are like certain photographers who tell environmental stories. Animals-ni అట్లా సాడ్ స్టేట్లో చూపించడం, వీటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, అండ్ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ బై లైక్ సీయింగ్ దీస్ ఇమేజెస్. యూనో లైక్ అందరూ తప్పుగా అనుకునేది తెలుసా, ఇప్పుడు ఇంతమంది ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పెడుతున్నారు రిసార్ట్ టైగర్ ఇమేజెస్ వాళ్ళు. నోబడీ ఇనిషియల్ డేస్లో దే స్టార్ట్ లైకింగ్ వైల్డ్ లైఫ్ బై సీయింగ్ యానిమల్ ఇన్ బ్లడ్ ఆర్ ఫారెస్ట్ ఫైర్ కట్ అయిపోయి. I started watching when I am kid. So I used to watch Discovery, beautiful like tigers, lions chasing rhinos, ఇవన్నీ కూడా చూసి it inspired me. So beautiful image ని చూసినప్పుడు నువ్వు కూడా నాకు తెలిసి నేషనల్ జియోగ్రఫీ చూసుంటావు, చాలా మంది కూడా ఇలాగే చేస్తారు అన్నమాట. సో దీస్ ఫోటోగ్రాఫర్స్ ఆల్సో హూ ఆర్ క్లిక్కింగ్ టైగర్ పోర్ట్రేట్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, దే ఆర్ ఇన్స్పైరింగ్ పీపుల్. సో వాళ్ళ దగ్గర పాయింట్ జర్నీ స్టార్ట్ అయింది, చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ అయినోడు బ్యూటీ తెలిసిన తర్వాత ప్రాబ్లం దగ్గరికి వస్తాడు, అప్పుడు బాధపడతాడు. సో కన్జర్వేషన్, దే ఆర్ ఆల్సో కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్. ఐఎమ్ ఆల్సో కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్. సో ఎవ్రీ ఫోటోగ్రాఫ్ ఇన్స్పైర్స్ పీపుల్ అండ్ everything like tells story if you see. So there is nothing like strictly you have to do a conservation photography. Conservation photographer, conservation అంటే యానిమల్ ఇలాగే చూపించాలి. సో యూ నో నీడ్ టు పర్టిక్యులర్ డిజైన్ plan for a shot. If something is really in sad state, document it. Use your photography skill and creative way, you document it. ఇప్పుడు రోడ్ కిల్లో ఇమేజ్ ఒకటి ఉంటుంది నాది, నేను లైట్ ట్రైల్స్ తీసాను బ్యాక్ సైడ్. సో జస్ట్ ఆ ఫోటోగ్రఫీ టచ్ అది, బట్ యూ డాక్యుమెంట్, బట్ డోంట్ క్రియేట్ అ స్టోరీ, టెల్ ద ట్రూత్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో ఫోటోగ్రఫీతో మనం ఏదైనా చేయొచ్చు. సో డోంట్ క్రియేట్ అ స్టోరీ, జస్ట్ ఫ్యాక్ట్ document. Yeah, so everyone is like great photographers and great conservation storytellers. Like who are other people working like close to nature in Andhra Pradesh? Yeah, ఇప్పుడు సిద్ధు అని ఉన్నాడు, కళ్యాణ్, సో తను ఉన్నాడు, అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్. నో యూ వర్క్డ్ ఆన్ ఎ డిస్నీ ప్రాజెక్ట్. తర్వాత వైజాగ్లో చాలామంది ఉన్నారు, నేను పేరు చెప్పలేను కానీ దేర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ప్యాషనేటెడ్. సీరియస్ నేను ఫిల్మ్ మేకింగ్లో చూస్తున్నా, అది దేర్ ఆర్ లైక్ మేబీ కొంచెం ఇంకా టైం పడుతుందేమో, వాళ్ళు ఇంకా ప్రాసెస్లో అలా ఉన్నారు. సో ఏదైనా ఫోటోగ్రఫీ గురించి కానీ లేకపోతే నేచర్ కనెక్ట్ అవ్వడానికి కానీ బుక్స్ ఆర్ డాక్యుమెంటరీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో బుక్స్ అయితే హానెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ రీడ్ బుక్స్, బట్ నేను నా మొబైల్లో కూడా లైక్ ఇఫ్ యూ సీ లైక్ ఏం ఉండవు లేదు అసలు. ఈ బర్డ్ గుడ్, బట్ నాకు అలవాట్లేవు అవి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే బుక్స్ కూడా నేను అంత ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్, బట్ ఐ సజెస్ట్ పీపుల్ టు వాచ్ డాక్యుమెంటరీస్. సో మై ఫేవరెట్స్ ఆర్ లైక్ రీసెంట్గా అయితే డైనాసిటీస్ కానీ, వన్ ప్లాన్ 7 Worlds 1 Planet కానీ, బ్లూ ప్లానెట్ కానీ, ప్లానెట్ ఎర్త్ 2 కానీ, అండ్ సుందర్బన్స్ మీద ఒక డాక్యుమెంటరీ ఉంటుంది, స్వాంప్ టైగర్స్ అని.
సో దాట్స్ నేను మ్యాంగ్రోవ్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంటరీ నేను ఒక 50-60 టైమ్స్ చూసాను. యూట్యూబ్లో ఉంటుంది స్వామ్ టైగర్స్ అని, బ్యూటిఫుల్. సో దాట్స్ మై ఫేవరెట్. యా, మై అక్టోబర్ స్టేచర్ చూసాను. యా, బట్ స్వామ్ టైగర్స్ యూ షుడ్ వాచ్. అదేంటంటే ఆడు సుందర్బన్ టైగర్స్ని ఫిల్మ్ చేస్తే దట్స్ ద ఫస్ట్ ఎవర్ ఫుటేజెస్ ఆఫ్ సీక్రెటివ్ బిహేవియర్ ఆఫ్ టైగర్స్. హైడ్ పెట్టుకుని మ్యాంగ్రోవ్స్లో ఉండి హోల్ నైట్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండి హీ మేడ్ అ ఫిల్మ్ అది. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది ఇప్పుడు టార్గెట్ స్పీషీస్ అయ్యి అని పెట్టుకుంటారు. ఒకళ్ళు స్పీషీస్ తీసారని చెప్పి, ఒక బర్డ్ని తీసామంటే మళ్ళీ మనం వెళ్ళి దాన్ని తీయాలని చెప్పి. సో అలా నువ్వు ఎప్పుడైతే అనుకున్నావు అనుకో, యూ విల్ లూజ్ యువర్ లైక్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ థింగ్. సో నువ్వు వేరే నీకు ఏదైతే అనిపించింది నువ్వు అది చేసి నువ్వు ఎక్స్ప్లోర్ చేసి అప్పుడేమో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ట్రై చేస్తావు. వైడ్ అవ్వచ్చు, లాంగ్ ఎక్స్పోజర్స్ అవ్వచ్చు, మ్యాక్రోస్ అవ్వచ్చు. సో యూ విల్ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నాను చూసాం అనుకో, ఓకే ఈ ఫోటో ఇది వర్క్ చూసి చెప్పేగా. సో అలా ఇట్స్ నాట్ బ్యాడ్ టు ఫాలో బట్ ఏంటంటే వై టు లైక్ జస్ట్ ఫాలో దట్ ఓకే ఇది తీసారు మనం ఇది తీయాలనగా. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ థింగ్. అండ్ రేర్ స్పీషీస్ అయితే యూ కెన్ టేక్ అ రికార్డ్ షాట్ ఆర్ యూ కెన్ డూ, బట్ you better spend on your own. Yeah. సో ఇందాక అదే ఇప్పుడు మీకు కెమెరా ఉంటుంది కదా బేసికల్గా. సో కెమెరాని మీరు ఒక బేబీలా చూస్తారా లేకపోతే అది ఒక ఎక్విప్మెంట్లా చూస్తారా? అంటే కెమెరా తోటే వీ క్రియేట్ ఫ్రేమ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ కెమెరా వెనకాల ఉండేది మనం కాబట్టి ఐడియా ఈజ్ ఆర్స్. సో మన ఐడియాని బట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. కెమెరా అలోన్ కాంట్ క్లిక్ అ పిక్చర్. సో కెమెరా ఈజ్ అ టూల్ టు హెల్ప్ us to create a good frames. So sometimes we go to extremes. So there are couple of situations where sometimes I go. So in field lo unnappudu I don't give that much importance to the gadget. Okay. So I always look for a shot. ఫ్రేమ్. ఓకే, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళి నేను ఈ ఫ్రేమ్ తీసానన్న ఎక్స్ట్రీమిటీ మీ దగ్గర మీరు ఏదైనా ఒకటి షేర్ చేస్తారు? Those frames are fantastic frames అని నేను అన్నా కానీ for me, yeah, I'm happy. సో ఆటర్స్, స్మూత్ కోటెడ్ ఆటర్స్ అలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి మ్యాంగ్రోవ్స్లో ఏమైందంటే ఒక క్రీక్ ఒకటి ఉంది, ఆటర్ అందులోంచి మధ్యలోంచి ఇట్స్ ఈటింగ్ ఫిష్ అండ్ వస్తుంది. సో స్టార్టింగ్లో అనమాట నా కెరియర్ స్టార్టింగ్లో మన దగ్గర ఎక్కువ ఆటర్ ఇమేజెస్ ఉండే కాదు. సో ఇట్ సైడ్ మన ఆంధ్ర నుంచి. సో అప్పుడు ఏమంటున్నా అంటే దెర్ ఇస్ వన్ బ్రాంచ్, అది డెలికేట్గా ఉంటుందని నాకు తెలుసు మ్యాంగ్రోవ్స్లో. బట్ సో క్రీక్ లోపలికి ఇలా ఉంది అది. సో వెళ్ళి దాని మీద కూర్చుంటేనే కానీ నేను ఆ క్రీక్ మధ్య నుంచి వస్తున్న వాటర్ని ఫిల్మ్ చేయాలి. సో ఐ వెంట్. సో అనుకున్నట్టే బ్రేక్ అయింది, కంప్లీట్గా వాటర్లోకి వెళ్ళిపోయాను విత్ కెమెరాతో. సో తర్వాత సెన్సార్ అయ్యి మార్పించుకుని చేయించుకుని అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇలాంటి చాలా 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 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎండ్ నోట్ కింద అంటే కన్క్లూజన్ చేసేద్దాం. సో మీ సజెషన్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బెటర్? సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫీల్డ్లోకి రావాలంటే నేను ముందు చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ చాలామంది నేను ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే దే ఆర్ డూయింగ్ జాబ్స్, ఐటీ జాబ్స్ కానీ ఇంజనీరింగ్ కానీ స్టూడెంట్స్ ఇలాంటి సడన్గా మాకు నేచర్ అంటే చాలా ఇష్టం, మాకు వైల్డ్ లైఫ్ అంటే ప్రాణం, ఇందులోనే లైఫ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అని చాలా ఉంటాను నేను. సో ఐ డోంట్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఫుల్ టైమ్. మీరు మీ ఫీల్డ్లో మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ వేరు, ఇట్స్ డైవర్షన్ ఇది. సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ ప్యాషన్ అండ్ డూ యువర్ జాబ్ అండ్ ఎంజాయ్ ఇట్. సో అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కన్సిస్టెంట్, ప్లాన్ ఫర్ ఇట్, హ్యావ్ ఎ స్ట్రాటజీ అండ్ గో ఫర్ ఇట్. ఇంకెవరు ఆపినా ఆగద్దు. కానీ మీకు స్ట్రాటజీస్ లేకుండా, కాంటాక్ట్స్, ఆ నెట్వర్కింగ్ కెపాసిటీ అని మనం చేసుకోకుండా అలా వెళ్తున్నారు అనుకో, లైఫ్ లాంగ్ వెళ్తూనే ఉంటారు. యూ విల్ నాట్ సీ ఎనీ ఇన్కమ్ ఆఫ్ ప్రొఫెషనల్గా ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో గో టు సాంచురీస్ ఏమైనా అవ్వచ్చు, బ్యాక్ యార్డ్ కానీ అవన్నీ కూడా మీరు ఎప్పుడంటే వీకెండ్స్లో చేసుకోవడం. ఇట్స్ పార్ట్ అండ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో డూ దాట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సిస్టెంట్, ప్లాన్ ఫర్ ఇట్, మీట్ పీపుల్, జాయిన్ ఇన్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్, కొలాబ్ విత్ దెమ్ అండ్ డూ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా రోజులు అయింది మీట్ అయ్యి, బట్ మీరు నాకు టైం ఇచ్చారు కొంచెం కూర్చొని మాట్లాడడానికి. సో ఈ కాన్వర్జేషన్ నుంచి కొంతమందికైనా మీ ఎక్స్పీరియన్స్, ఆ జర్నీ విన్నాక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళ జర్నీ కూడా నీకు చెప్తున్నా చాలాసార్లు. సో దిస్ పేజ్ యూ స్టార్టెడ్ ఛానల్ వన్ సంచార్ ఇస్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్.
So I saw a couple of the talks which Gnaneshwar gave and Avinash or Santosh or there are like couple of other people. So it's so inspiring to listen to them. ఎందుకంటే వాళ్ళతో కూడా నేను కూర్చుని అంతసేపు మాట్లాడే అంత టైం మనం స్పెండ్ చేయలేకపోవచ్చు. అదర్ ఫోటోగ్రాఫర్స్ బిగినర్స్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడే ఆపర్చునిటీ వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. బట్ త్రూ దిస్ ఛానల్ వాట్ ఆర్ ద కాన్వర్జేషన్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ మీ అండ్ యూ ద అదర్ పీపుల్. సో ఇవన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఈ జర్నీస్ అన్నీ కూడాను ఇట్స్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద బిగినర్స్. సో మనం ఏదో చేస్తామని కాదు, బట్ వీ నో లైక్ అవుట్ ఆఫ్ 100 వీ మే నో 1% or 2%. సో అది మనం చేసాం కాబట్టి దే నో నీడ్ టు గో త్రూ ఆల్ దిస్ థింగ్స్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దిస్ డిస్కషన్ మే హెల్ప్ ద అదర్ పీపుల్. సో వన్ సంచారి ఇస్ లైక్ అ ప్లాట్ఫామ్ దట్ యాక్చువల్లీ ఐ రియలీ లైక్డ్ ఇట్ బికాస్ ఇట్ కన్వేస్ లైక్ లాట్ ఆఫ్ మెసేజ్ అండ్ ఇంటరాక్షన్స్. బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుందని నేను ఐ హోప్ ఐ డోంట్ నో వెదర్ యూ విల్ గెట్ ఎనీథింగ్ కమర్షియల్లీ బెనిఫిట్ ఆర్ నాట్, బట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. But definitely in future, you are doing your best. You are not expecting anything and doing genuinely your work now. So definitely, when you are more focused on work and efforts, it will succeed definitely and soon, and you will get recognition you deserve. అదే నేను కూడా ఈ జర్నీ అప్పటి నుంచి నువ్వు నాకు చాలాసార్లు చెప్తా ఉన్నావు కదా, ఇలా చేయాలి, ఇలా పాడ్కాస్ట్ చేయాలి, ఇలా వీడియోస్ అవి చేయాలి, అండ్ యూ స్టార్టెడ్ సమ్ వెబ్సైట్ అండ్ రైటింగ్ అబౌట్ పీపుల్. సి ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మేము చేస్తున్నాం, చాలామంది చేస్తున్నారు. సో నీ తరపు నుంచి నీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే యు ఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. యువర్ కలెక్టివ్లీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి నువ్వు అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ అవేర్నెస్. సో మన దగ్గర ఇన్ని ఉన్నాయని చెప్పి అందరికీ తెలియడం, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ప్లాస్టిక్ చాలామంది పడేస్తారు వాటర్లో, కానీ వినాయక చవితికి కూడా చాలామంది ప్లాస్టిక్ బ్యాగ్ పడేస్తే అన్నం పెట్టుకుని వచ్చేస్తారు. కానీ ఎవ్రీ ఇయర్ 1 lakh marine mammals are dying because of plastics. And this big plastic covers, they break down into microplastics because of the heat, climate change wala, global warming wala, and it enter into the fish, and fish now manake. So these are all the things small things. Mana road మీద వెళ్ళి wrapper పడేస్తాం, ఈ పడేస్తాం, చిన్న ఎలకలు రోడెంట్స్ అయ్యి వచ్చి తింటాయి. సో నైట్ టైం ఏమవుతాయి, అర్బన్ వైల్డ్ లైఫ్ అంటారు ఇట్లా, గుడ్లు గోబులు ఔల్స్ అయ్యి వచ్చి స్కూప్ డౌన్ చేసి వాటి తినడం, స్నేక్స్ రావడం, అర్బన్ వైల్డ్ లైఫ్ రోడ్డు వెహికల్స్ అయ్యి వైల్డ్ లైఫ్ ఫీడ్ చేయడం వల్ల చాలా వరకు యానిమల్స్ చనిపోవడం, ఇవన్నీ చాలా మనకు తెలియకుండా మనం చేసిన చిన్నవి క్రియేట్స్ బిగ్ నెగటివ్ ఇంపాక్ట్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెన్ సంబడి నోస్ అబౌట్ దీస్ థింగ్స్, డెఫినెట్లీ మనుషులు అనేవాళ్ళు చెప్తే వింటారు. వాళ్ళకి తెలియదు, మనం అనుకుంటా జనాలు ఎలా చేసేస్తున్నారు అలా చేసేస్తున్నారు, వీళ్ళకి తెలియదు వైల్డ్ లైఫ్ కాన్షియస్నెస్ లేదంటే యూ టెల్ దెమ్. అసలు మన దగ్గర ఇంత ఉన్నాయని మనకి ఇప్పుడిప్పుడే తెలిసింది. సో యూ టెల్ పీపుల్. సో దాట్స్ వేర్ దిస్ ఛానల్ హెల్ప్స్ ఐ గెస్. సో ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి అట్లీస్ట్ ఒకరిద్దరు మారినా సరే ఇట్ రియలీ హెల్ప్ఫుల్. సో ప్రాపర్ డిస్పోజల్ చేయడం, చిన్న సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల, మన దగ్గర ఉన్న పార్క్స్ విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్ యూ పే మనీ ఫర్ ద టికెట్, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజమ్స్ అని ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందులో వచ్చిన మనీని 50% దే గివ్ ఇట్ టు ద లోకల్ కమ్యూనిటీస్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ ఫారెస్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా వుడ్ కలెక్ట్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడైతే డబ్బులు వెళ్తుందో, సో వాళ్ళ సర్వైవల్ అనేది, డిపెండెన్సీ అనేది తగ్గి వీళ్ళు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే అవుతుందో వాళ్ళు కూడా టూరిజంలో గైడ్స్ కింద జాయిన్ అవ్వడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు వెళ్ళి చూసిన ఒక టికెట్, నువ్వు కొన్న 20 rupees టికెట్ ఆర్ 100 rupees టికెట్, ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. సో స్టార్ట్ విజిటింగ్ ఆర్ నేషనల్ పార్క్స్, శాంచురీస్, మన బ్యాక్ యార్డ్ వైల్డ్ లైఫ్ని. నాట్ ఓన్లీ హియర్, ఓన్లీ ఇండియా. నీకు నాకు బౌండరీస్ ఉంటాయి, అమెరికన్స్కి మనకి బౌండరీస్ ఉంటాయి, హౌ టు హ్యావ్ అ వీసా టు గో టు అదర్ కంట్రీస్. బట్ స్పీషీస్ ఆర్ మైగ్రేటరీ, CMS అని ఉంటుంది, కన్వెన్షనల్ మైగ్రేటరీ స్పీషీస్ అని. Majority of the species are migratory species. Birds, hundreds of kilometers, 1000 kilometers, they travel from other country to here. తర్వాత ఏమో షార్క్స్, టర్టిల్స్. సో మనకున్న రెస్ట్రిక్షన్ స్పీషీస్కి లేవు. సో నువ్వు ఇక్కడ స్పీషీస్ని కాపాడేసి వేరే కంట్రీలో కాపాడేసి ఈ మైగ్రేషన్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం పోచింగ్ చేసి చంపామనుకో, ఇట్ డజంట్ మ్యాటర్. సో వీ హ్యావ్ టు బి కొలాబరేటివ్లీ అండ్ కలెక్టివ్లీ ప్రొటెక్ట్ స్పీషీస్ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల. సో చిన్న ప్రాక్టీసెస్ కనుక మనం మార్చుకుంటే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ ఆంధ్ర ఇస్ ఫ్యూచర్. ఐమ్ టెల్లింగ్ యూ నేను ఐ కీప్ టెల్లింగ్, వీ డోంట్ నో, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఎవరో 100 years బతుకుతారని మనం ఎవరూ చెప్పలేం. ఇప్పుడు నేను బతుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్నావు. లైఫ్ని ఎవరో ప్రిడిక్ట్ చేయలేరు. బట్ ఉన్నంతలో మనం చేయగలిగిన చిన్న ఇప్పుడు సంబడీ ఈస్ క్లికింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ పోస్టింగ్ ఆన్లైన్, క్రియేటింగ్ అవేర్నెస్, దట్ ఈస్ ఇనఫ్.
యూ కాంట్ ఫోర్స్ సమ్వన్ టు లైక్ నువ్వు నేచర్లోకి వచ్చి ఇలా చేయి అలా చేయకూడదు. స్మాల్ కాంట్రిబ్యూషన్స్ మ్యాటర్. సో అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. సో వీ షుడ్ ఎంకరేజ్ వైల్డ్ లైఫ్ కాన్సర్వేషనిస్ట్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, పాలసీ మేకర్స్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, జనరల్ సిటిజన్ సైన్స్ అంటారు. సిటిజన్స్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్స్. వీ హ్యావ్ టు టీచ్ దెమ్, దెన్ చేంజ్, యూ విల్ సీ ద చేంజ్. సో ఇప్పుడిప్పుడే ఇదంతా మన స్టేట్స్లో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్లో ఇట్ విల్ మోర్. అండ్ దే ఆర్ లైక్ ఫెంటాస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆర్ దేర్, యంగ్ ఆఫీసర్స్ ఆర్ దేర్. If you see like Andhra Forest Department is doing really good. Mangrove plantation, huge plantation. I never seen anywhere in the world. Fishbone technique, huge mangrove plantation. Lot of local women are like working in a harsh climatic conditions. మనం ఇక్కడ ఉంటాం కదా, వాళ్ళ రోజుకి 200-300 డైలీ వేస్కి నేను వెళ్ళి ఒక షూట్కి వెళ్ళా. కొన్ని 100 ఎకరాల మధ్యలోనూ ఒక బ్యాచ్ కూర్చున్నారు, ఒక 20 women. They are planting seeds. They are planting for us. 200-300 రూపీస్ డైలీ వేస్ గురించి చేస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్ అవ్వచ్చు, బీట్ ఆఫీసర్, దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. న్యాచురలిస్ట్, దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు ఎడ్యుకేట్ పీపుల్. అండ్ కెమెరా ట్రాపింగ్ బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ చేశారు. సో రెస్క్యూస్, we have like best good veterinary doctors, like the young doctors, young IFS officers. There like a lot of people are there now. Andhra is gonna be like future, and like our thing, our like our departments, our citizens, our photographers, they are doing pretty good. So Andhra will see like very good future. Like సో అదే నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్స్ ఉన్నాయి. మనం ఎంతో కొంత జర్నీ చేసి వచ్చాము. సో నెక్స్ట్ ఎవరైనా వాళ్ళకి అంతా పడి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొంచెం ఎంతో కొంత అవేర్నెస్ వస్తుందని ఇంటెన్షన్తో ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఇవి వస్తూనే ఉంటాయి. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. like this is like my first time I'm doing it once, but I'm fine. So because like I know you like since many long, we had like good conversation. So yeah, cool. Thanks so much అన్న మీ టైం ఇచ్చిన వాళ్ళకి. 1 week is possible, ఇంకోటి కూడా చేద్దాం ఫ్యూచర్లో డెఫినెట్గా మంచిగా. So once my film like release అయిన తర్వాత, once I got the permissions, we'll do it. So I'll give my like first podcast to you on the release. I know. Okay. Thank you so much. Bye. Thank you.